హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద కథ పేరు సాహస బాలుడు. సిరిపురంలో రాఘవయ్య అనే ఓ మోతుబరి రైతు ఉండేవాడు. అతనికి బాలచంద్రుడు అనే ఒకే కుమారుడు ఉన్నాడు. చిన్నప్పటి నుంచి బాలచంద్రుడికి వీరులను గురించిన కథలు వినటం అంటే చాలా ఆసక్తి. అలా ఆ కథలు వింటూ ఉండే కొద్దీ అప్పుడప్పుడు అతడికి కొన్ని సాహస కార్యాలు చేయాలనిపిస్తూ ఉండేది. అయితే అతడికి అవకాశాలే కలిసి రాలేదు. బాలచంద్రుడికి 16వ ఏడు నడుస్తూ ఉండగా ఓ విచిత్ర సంఘటన జరిగి అతడి సాహసం వెల్లడి కావటం వల్ల అప్పటి నుంచి ఆ ఊళ్ళో వాళ్ళంతా అతన్ని సాహస బాలుడు అని పిలవడం మొదలుపెట్టారు. సిరిపురానికి సమీపంలో ఓ అడవి ఉంది. ఆ అడవిలోకి ఎక్కడి నుంచో ఓ చిరుతపులి వచ్చింది. అది అప్పుడప్పుడు ఊళ్ళ మీద పడి మేకలను, గొర్రెలను, కోళ్లను ఎత్తుకుపోతూ ఉండేది. అలా వచ్చినప్పుడు ఒకరిద్దరు మనుషుల్ని అది గాయపరిచింది కూడా. అడవిలో తనకు ఆహారానికి పనికి వచ్చే మృగాలు లేకపోవటం వల్ల ఆ చిరుతపులి అప్పుడప్పుడు తరచుగా ఊళ్ళ మీద పట్టం తప్పనిసరి అయిపోయింది. అందుచేత గ్రామస్తులందరికీ ఆ చిరుతపులి ఓ పెద్ద బెడదగా పరిణమించింది. చుట్టుపక్కల ఊళ్ళలో చిరుతపులి వల్ల జరుగుతున్న అఘాయిత్యాలను సిరిపురం గ్రామస్తులు కూడా విన్నారు. అది ఏ క్షణాన్నో తమ గ్రామం మీద కూడా రావచ్చునని అనుకుంటున్నారు. వాళ్ళ ఊహ ప్రకారం ఒకనాటి మిట్ట మధ్యాహ్నం వేళ చిరుతపులి సిరిపురానికి రానే వచ్చింది. అది రాగానే రాఘవయ్య గొడ్లపాకలోకి దూరింది. రాఘవయ్య ఇల్లు ఊరి మొదట్లోనే ఉండటం వలన చిరుతపులి ఊళ్ళో ప్రవేశించగానే తనకు అందుబాటులో ఉన్న ఆ గొడ్లపాకలోకి దూరటం కొంతమంది కుర్రవాళ్ళు చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి రాఘవయ్యకు ఆ సంగతి చెప్పారు. తన పాకలోని ఏ దూడనో చిరుతపులి పట్టుకెళ్తుందని భావిస్తూనే రాఘవయ్య కొంతమంది పాలేర్లతో కలిసి పాక దగ్గరికి పరిగెత్తాడు. అతడు పాక దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ బాలచంద్రుడు చేత్తో బరిస పుచ్చుకొని చిరుతపులి మీదకి వెళ్తున్నాడు. అతన్ని చూడగానే రాఘవయ్య, ఒరేయ్, ఆ చిరుతపులి జోరికి వెళ్ళవద్దురా అని బిగ్గరగా అరిచాడు. కానీ బాలచంద్రుడు అదేమీ వినిపించుకోకుండానే చిరుతపులి మీదకు దూకాడు. సరిగ్గా అప్పుడే చిరుతపులి ఓ ఆవు దూడను పట్టుకోబోతోంది. బాలచంద్రుడు దాని వెనకాలే వెళ్ళి బరిసతో డొక్కలో ఒక్క పోటు పొడిచాడు. చిరుతపులి గాండ్రిస్తూ వెనుదిరిగి భయంకరంగా నోరు తెరుస్తూ బాలచంద్రుడి మీదకు దూకింది. బాలచంద్రుడు 2 అడుగులు వెనక్కి వేసి బరిసతో మళ్ళీ చిరుతపులి నోట్లో పొడిచాడు. ఆ పోటుకు చిరుతపులి గొంతుకలోని కండరాలతో పాటు నాలుక కూడా చీలిపోయింది. బరిసను అలాగే గట్టిగా పట్టుకొని దాన్ని వెనక్కి లాగకుండా అతను ముందుకే నెట్టాడు. బరిసే చిరుతపులి కడుపులో నుంచి అవతలికి దూసుకు వచ్చింది. ఆ విధంగా నోట్లో నుంచి బరిసే తన వీపు చీల్చుకొని వెలుపలికి రాగానే చిరుతపులి గుడ్లు తేలవేసి సన్నగా మూలుగుతూ నేల వ్రాలి ప్రాణం విడిచిపెట్టింది. రాఘవయ్య పరమానందంతో పొంగిపోతూ కొడుకుని కౌగలించుకున్నాడు. పాలేర్లు అబ్బురుపాటుతో చూస్తూ తమ చిన్న యజమాని సాహసాన్ని పొగట్టం ప్రారంభించారు. రాఘవయ్య గొడ్లపాకలోకి చిరుతపులి వచ్చి పడిందన్న వార్త ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసి తండోపతండాలుగా అక్కడికి వచ్చి చేరారు. వాళ్ళంతా వచ్చేసరికి చిరుతపులి చచ్చిపడి ఉంది. ఆ చిరుతపులిని చంపిన వీరుడు బాలచంద్రుడేనన్న విషయం తెలుసుకున్న గ్రామస్తుల ఆనందానికి, ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. రాఘవయ్య మామ, మీవాడు గటికిడే సుమా, ఊళ్ళన్నిటినీ భయపెట్టే చిరుతపులిని ఒక్కడు ఎదుర్కొని చంపేశాడు. ధైర్యం అంటే అలా ఉండాలి అన్నాడు ఓ గ్రామస్తుడు చచ్చి ఉన్న చిరుతపులిని చూస్తూ. బాలచంద్రుడంటే పల్నాటి బాలచంద్రుడేరా, సాహసం అంటే అలా ఉండాలి అన్నాడు మరో గ్రామస్తుడు. అవును, బాలచంద్రుడు నిజంగా సాహస బాలుడే అన్నాడు ఇంకో గ్రామీణుడు. ఈ విధంగా గ్రామస్తులంతా బాలచంద్రుణ్ణి తెగ మెచ్చుకుంటూ ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. తన కుమారుడి ధైర్య సాహసాలకు చిహ్నంగా ఆ చిరుతపులి చర్మాన్ని ఒలిపించి దాన్ని శుభ్రం చేసి తన ఇంట్లో గోడకు తగిలించాడు. చుట్టుపక్కల ఊళ్ళలో కూడా ఈ సంగతి తెలిసి చిరుతపులి బెడద తమకు వదిలిపోయిందని సంతోషిస్తూ బాలచంద్రుడి సాహసాన్ని అనేక విధాలుగా మెచ్చుకున్నారు.
అప్పటి నుంచి బాలచంద్రుడిలోని ధైర్య సాహసాలు మరింత ఎక్కువైనాయి. ఏదైనా ఘనకార్యం చేయటానికి ఉరకలేస్తూ ఉండేవాడు. కానీ ఆ పల్లెటూరులో అతడికి అటువంటి అవకాశాలు ఏమీ రాలేదు. ఆ విధంగా మరో 2 సంవత్సరాలు గడిచాయి. బాలచంద్రుడికి 18వ ఏడు వచ్చింది. అతడిలో కొత్త యవ్వనం ప్రవేశించి దానితో పాటు ధైర్య సాహసాలను కూడా పెంచింది. అవి అతడిలో ఉద్ధృతంగా చెలరేగుతూ ఉండటమే తప్ప వాటికి పని తగల్లేదు. ఇలా ఉండగా ఒకనాటి సాయంత్రము బాలచంద్రుడు ఒక్కడు సిరిపురానికి దగ్గరగా ఉండే అడవికి షికారు వెళ్ళి చీకటి పడబోతూ ఉండగా ఇంటి ముఖం పట్టాడు. అతడు వాళ్ళ ఊరి ముందరి రావి చెట్టు దగ్గరికి వచ్చేసరికి కొన్ని స్త్రీ కంఠాలు అస్పష్టంగా మాట్లాడుకోవటం వినిపించింది. ఆ రావి చెట్టు ఊరు పుట్టక ముందు నుంచే అక్కడ ఉన్నది. ఆ పక్కనే ఉన్న పాడుబావి మీదగా అది బాటపైకి వ్యాపించి ఉండటం వలన చీకటి పడ్డ తర్వాత ఆ దారిన నడిచే వాళ్లకు భయాన్ని కలిగిస్తూ ఉండేది. అతి పురాతనమైన ఆ గొప్ప వృక్షాన్ని ఆశ్రయించుకొని భూత ప్రేతాలు నివసిస్తూ ఉంటాయనేది ప్రతీతి. బాలచంద్రుడు ఆ చెట్టు దగ్గరికి వచ్చేసరికి స్త్రీ కంఠస్వరాలు మరింత గట్టిగా మాట్లాడుకోవటం మొదలుపెట్టాయి. బాలచంద్రుడు అలా మాట్లాడుకుంటున్నది ఎవరో పల్లె యువతులు అని భావించి ఏ గడ్డికో వాళ్ళు వచ్చి ఉంటారు అనుకున్నాడు. కానీ ఆ మాటలు అక్కడికి చాలా దగ్గరగా వినిపిస్తూ ఉండటం వలన వాళ్ళు తనకి కనిపిస్తారేమోనని అటు ఇటు చూశాడు. అతడికి ఎవరూ కనిపించలేదు. మాటలు మాత్రం వినిపిస్తున్నాయి. ఆ భాష స్పష్టంగా లేదు. అతడు ఆ రావి చెట్టును గురించి అంతకుముందు తాను విన్న మాటలు గుర్తుకు తెచ్చుకున్నాడు. పిశాచాలే అయితే అవి తనను ఏమైనా చేస్తాయేమో అన్న ఆలోచన రాగానే అతడు తనలో తాను నవ్వుకున్నాడు. చిరుతపులని చీల్చి చెండాడిన వీరుడు తాను. పిశాచాలు ఏం చేస్తాయి? అయినా పిశాచాలు ఎలా ఉంటాయో ఎవరూ చెప్పలేదు. అందరూ పిశాచాల గురించి చెప్పుకుంటారు, భయపడతారు తప్ప వాటినెవరూ చూడలేదు. అవి కంటికి కనిపించవేమో. ఇంతకీ అలా వినబడుతున్న మాటలు పిశాచాలవో లేక ఎవరైనా మాట్లాడుకుంటున్నారో? బాలచంద్రుడు ఆ విధంగా కొంతసేపు ఆలోచించి చివరికి ఆ మాటలతో తనకు పనేమిటి లెమ్మని అక్కడి నుంచి ఊరికేసి నడక సాగించాడు. అతడు రావి చెట్టు దాటి 10 అడుగులు వేశాడో లేదో వెనక నుంచి కాలి అందెలు, గాజులు మోగటం వినిపించాయి. వెంటనే బాలచంద్రుడు వెనుదిరిగి చూశాడు. ఎవ్వరూ కనిపించలేదు. కానీ పక్కపక్క నవ్వులు వినిపించాయి. ఎవరది? దెయ్యాలకు గియ్యాలకు నేను భయపడే రకం కాదు. దమ్ముంటే ఎదురుపడచ్చు అన్నాడు బాలచంద్రుడు. అతడలా మాట్లాడేసరికి నవ్వులు ఆగిపోయాయి. కానీ ఎవరూ అతని ఎదుట పడలేదు. కొంచెంసేపు అక్కడే నిల్చుని తిరిగి వెనుదిరిగి ముందుకు నడవసాగాడు. కొద్ది దూరం నడిచేసరికి మళ్ళీ గాజుల మూతలు, అందెల శబ్దాలు అతనికి వినిపించగా ఈసారి బాలచంద్రుడు గిర్రున వెనక్కి తిరిగి 2 చేతులను గాలిలో ఆడించాడు. అతడి చేతులకు ఓ మృదువైనదేదో తగలగా అలాగే గట్టిగా పొదివి పట్టుకున్నాడు. అతడి చేతి పట్టులో నుంచి ఆ మృదువైన అదృశ్య ఆకారం తప్పించుకోవటానికి పెనుగులాడింది. కానీ బాలచంద్రుడు గట్టిగా పట్టుకోవటం వల్ల ఆ ఆకారానికి విడిపించుకోవటం సాధ్యం కాకపోయింది. ఆ ఆకారము అతడి చేతుల పట్టులో నుంచి గింజుకుంటూ ఉండగా అతడి కళ్ళకి కనిపించని మరికొన్ని ఆకారాలు ఆ ఆకారాన్ని విడిపించినట్లు అయింది. అయితే ఆ పెనుగులాటలో అతడి చేతికి ఏదో వస్తువు చిక్కినట్లు కాగా దాన్ని పరిశీలనగా చూశాడు అతడు. అప్పుడే ఉదయించిన చంద్రుడి కాంతిలో బాలచంద్రుడి చేతిలోని వస్తువు దగదగా మెరిసిపోసాగింది. అది అత్యద్భుతమైన ఉంగరమని తెలుసుకోవటానికి అతడికి ఎంతోసేపు పట్టలేదు. ఆ ఉంగరాన్ని ధరించిన పిశాచము తన తోటి పిశాచాల సహాయంతో తన బారి నుంచి తప్పించుకుపోయిందని అతడు గ్రహించాడు. అయితే పిశాచం అదృశ్యంగా ఉండటం వలన ఆ పిశాచం ధరించిన ఉంగరం కూడా తన కంటికి కనిపించలేదని, పిశాచం చేతి నుంచి విడివడగానే అది కనిపించిందని అతను తెలుసుకున్నాడు. లేత వెన్నెల వెలుగులో జిగేల్ను మెరుస్తున్న ఆ ఉంగరాన్ని
బాలచంద్రుడు అబ్బురపాటుతో కొద్దిసేపు చూసి ఆ తర్వాత దానిని జేబులో వేసుకుని ముందుకు ప్రయాణం సాగించాడు. ఊరి ముందరికి వచ్చేసరికి అతడి చిన్ననాటి స్నేహితుడు సోము ఎదురై, "ఏం బాలా, చీకటి పడేదాకా ఎక్కడికి వెళ్ళావు?" అని అడిగాడు. బాలచంద్రుడు తాను షికారుకెళ్ళటమో, పిశాచాలు గోల చేయటమో, ఒక పిశాచాన్ని ఒడిచి పట్టుకోగా ఉంగరం లభించటమో మొదలైన వివరాలు మిత్రుడికి చెప్పి, "ఒరేయ్ సోము, ఈ ఉంగరం మన దగ్గర ఉండటం మంచిదో కాదో చెప్పరా?" అని జేబులో నుంచి ఉంగరం తీసి సోముకి చూపించాడు. సోము ఆ ఉంగరాన్ని చూడగానే కళ్ళు చిట్లిస్తూ, "బాబోయ్, ఇది దేవలోకాలకు సంబంధించిన ఉంగరమై ఉంటుందిరా బాబు. మామూలు బంగారపు ఉంగరమైతే ఇంత జిగేల్ను ప్రకాశిస్తుందా?" అన్నాడు. "ఏ లోకందైతే మనకేం గాని, నేను అడిగిన దానికి జవాబు చెప్పరా? ఇది పిశాచం చేతిలో నుంచి మన చేతిలోకి వచ్చింది. మన దగ్గర ఉండదగిందా కాదా? ఆ విషయం తేల్చి చెప్పు" అన్నాడు బాలచంద్రుడు. సోము కొద్దిసేపు ఆలోచించి, "ఒరే బాలా, లోగడ మా నాన్నమ్మకు ఇలాగే ఆ రావి చెట్టు దగ్గర ఓ అందె దొరికిందట. దానిని ఇంటికి తీసుకువచ్చిన 3వ నాడే మా నాయనమ్మ పైలోకానికి ప్రయాణం కట్టింది. కాబట్టి ఆ విధంగా చూస్తే ఇది నీ దగ్గర ఉండటం అంత మంచిది కాదు" అన్నాడు. "అయితే ఏం చేద్దాం? ఎక్కడైనా పారేద్దామా? ఏ బ్రాహ్మణుడికైనా దానం చేద్దామా?" అని అడిగాడు బాలచంద్రుడు. "రెండూ వద్దు. బస్తీకెళ్ళి దీన్ని అమ్మేసి 4-5 రోజులు దర్జాగా తిరిగొద్దాం" అన్నాడు సోము. "బస్తీలో దీన్ని ఎవరూ కొనకపోతే ఇంత విలువైన ఉంగరాన్ని చేతుల మీద ఎగరేసుకుపోతారు ఎవరు పడితే వాళ్ళు. ఒకవేళ ఎవళ్ళూ కొనలేదనుకో, అప్పటి సంగతి ఆలోచిద్దాం. నేనున్నాగా, నీకెందుకన్నీ?" సోము మాటలు బాలచంద్రుడిలో ఉత్సాహాన్ని రేకెత్తించాయి. బస్తీకి వెళ్ళి సరదాగా తిరగాలని అతడికి చాలా రోజుల నుంచి కోరికగా ఉంది. అయితే బస్తీ పేరెత్తితే తండ్రి కోప్పడతాడేమోనని ఎన్నడూ ఆ ప్రసక్తి తీసుకురాలేదు. ఇప్పుడు ఈ ఉంగరం పుణ్యమా అని తలవని తలంపుగా తనకు ఆ అవకాశం లభిస్తోంది. అందులోనూ సోము బస్తీకి చాలాసార్లు వెళ్ళి వచ్చాడు. "ఒరే సోము, నువ్వు క్రితంసారి వెళ్ళినప్పుడు బస్తీలో భోగం అమ్మాయిల ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ నాట్యాలు అవి చూశానన్నావు, జ్ఞాపకం ఉందా?" అని అడిగాడు బాలచంద్రుడు చిరునవ్వుతో. మిత్రుడిలో మొలకెత్తబోయే కోరికను కనిపెట్టిన సోము, "ఓ, చక్కగా జ్ఞాపకం ఉంది. ఆ మాటకొస్తే జీవితంలో ఏదైనా మర్చిపోతానేమో కానీ వాళ్ళ ఆటపాటలు వయ్యారాలు మర్చిపోగలనట్రా బాలా? జన్మ ఎత్తినందుకు ఒక్కసారైనా అలాంటి అందగత్తెలను చూడకపోతే నువ్వు దండగోయ్" అన్నాడు అతన్ని మరింత ఊరిస్తూ. బాలచంద్రుడు భుజాల్ని ఎగరేస్తూ, "అయితే నన్ను కూడా అక్కడికి తీసుకెళ్తావా బస్తీకి వస్తే?" అని అడిగాడు. "ఓ, తీసుకెళ్లడం ఏమిటోయ్, వాళ్ళ పక్కన కూర్చోబెడతా కూడా" అన్నాడు సోము. "ఒరే సోము, నాకేమో ఇవన్నీ చాలా సరదా అనిపిస్తున్నాయే గాని ఓవైపు భయం కూడా వేస్తుందిరా" అన్నాడు బాలచంద్రుడు. ఆ మాటలు వినగానే సోము పక్కపక్క నవ్వాడు. బాలచంద్రుడు అతన్ని వింతగా చూస్తూ, "అదేమిట్రా, ఎందుకలా నవ్వుతావు?" అని అడిగాడు. "నవ్వక ఏడవమంటావేమిటోయ్, నీ అమాయకత్వానికి? చిరుతపులితో పోరాడి దానిని వధించి సాహస బాలుడని పేరుగాంచిన వీరుడికి భయమా?" అన్నాడు సోము. "అది వేరు. ఇలాంటి విషయాల్లో ఎవరికైనా భయమే మరి. పరువు ప్రతిష్టలతో బ్రతుకుతూ ఉన్న మా నాన్నగారికి ఇవన్నీ తెలిస్తే ఇంకేమైనా ఉందా?" అన్నాడు బాలచంద్రుడు. "మీ నాన్నగారికి తెలిసే అవకాశం ఎందుకు కలుగుతుందిరా? ఇది మన ఇద్దరిలోనే ఉంటుంది" అన్నాడు సోము సర్దుతూ. "సరే, అయితే మనం ఇక్కడి నుంచి ఇలాగ బయలుదేరదామంటావా? నీ ముఖం, ఎవరికీ అనుమానం కలగకుండా చేయాలో ఇవన్నీ. ఇంటికి వెళ్ళి భోజనాలు చేసిన తర్వాత నేను ఒక పథకం వేస్తాను. ఆ ప్రకారం చేశామంటే మనం సులభంగా పట్టణానికి వెళ్ళగలం. అయితే పద." ఆ తర్వాత బాలచంద్రుడు సోము అక్కడి నుంచి ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. మర్నాడు ఉదయాన్నే బాలచంద్రుడు సోము చంద్రావతి నగరంలోని వజ్రాల వర్తకుల వీధికి వెళ్లారు. ఒక దుకాణంలోకి వెళ్ళి తాము దగ్గర ఉన్న ఉంగరాన్ని అమ్ముతున్నట్లు చెప్పి దానికి వెల కట్టమని అడిగారు. ఆ వర్తకుడి కొట్టులో ఎన్నో రకాల వజ్రాలు, బంగారపు ఆభరణాలు అద్దాల పెట్టెలలో దొంతర్లుగా పేర్చబడి ఉన్నాయి.
బాలచంద్రుడు సోము వాటి వంకే ఆశ్చర్యంగా చూస్తూ ఆ వర్తకుడు గొప్ప కోటీశ్వరుడై ఉంటాడని, అంత గొప్ప వర్తకుడి దగ్గరకు ఒక సామాన్యపు ఉంగరాన్ని అమ్మకానికి తెచ్చామే అని చిన్నబుచ్చుకోసాగారు. కొంతసేపు ఆ ఉంగరాన్ని పరీక్షగా చూసి ఆ వర్తకుడు బాబూ అని పిలిచాడు వాళ్ళని చూస్తూ. అతడి పిలుపుతో బాలచంద్రుడు సోము ఈ లోకంలోకి వచ్చారు. మీది చంద్రావతి నగరమేనా అని అడిగాడు నగల వర్తకుడు. కాదు, ఇక్కడికి దగ్గరలో ఉన్న పల్లెటూరు అన్నాడు బాలచంద్రుడు. ఆ పల్లె పేరేమిటి? సిరిపురం. మీ నాన్నగారి పేరేమిటి? రాఘవయ్య గారు. వారేం చేస్తుంటారు? ఆ నగల వర్తకుడు తనను అన్ని ప్రశ్నలు ఎందుకు వేస్తున్నాడో అర్థం కాక బాలచంద్రుడు ఉక్కిరిబిక్కిరైతూనే వ్యవసాయం చేస్తూ ఉంటారు. మా ఊరికల్లా మాదే పెద్ద వ్యవసాయం అన్నాడు. ఈ ఉంగరం నీకెక్కడి నుంచి వచ్చింది? హఠాత్తుగా ఆ ప్రశ్న వేసేసరికి బాలచంద్రుడు కాస్త తబ్బిబ్బు పడబోయి అంతలోనే సర్దుకుంటూ మాదే, ఎప్పటినుంచో మా ఇంట్లో ఉన్నది అన్నాడు. అప్పట్లో ఆ ఉంగరం తన చేతికి వచ్చిన వివరం చెబితే కొట్టువాడు నమ్మడేమోనన్న అనుమానం కలిగి బాలచంద్రుడు చటుక్కున అబద్ధం చెప్పేశాడు. అబద్ధం చెప్పవలసి వచ్చినందుకు అతడి మనసు బాధపడినా అలా చెప్పక తప్పలేదు. దీనిని అమ్మాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? కొట్టివాడి ప్రశ్నలకు బాలచంద్రుడిలో సహనం నశించి చిర్రెత్తుకొచ్చింది. ఏమైనా వాడి దగ్గర ధైర్యంగా వ్యవహరించకపోతే లాభం లేదనుకున్నాడు. ఏంటయ్యా ఇన్ని ప్రశ్నలు? ఇది మా వస్తువు, దీనిని అమ్మటానికి వచ్చాం. ఇష్టముంటే కొను, కష్టమైతే మానేసాయి. అంతేగాని బడి కుర్రాన్ని పంతులు అడిగినట్లు అడ్డమైన ప్రశ్నలన్నీ వేస్తావేంటి అని దబాయించాడు బాలచంద్రుడు. కొట్టువాడు ఆ ఉంగరాన్ని బాలచంద్రుడికి తిరిగి ఇచ్చివేస్తూ అంత కోపం ఎందుకు నాయనా? తగినంత కారణం ఉండబట్టే అన్ని ప్రశ్నలు అడిగాను. ఉంగరాన్ని జాగ్రత్త చేసుకుని ఇంటికి పట్టుకు వెళ్ళు అన్నాడు శాంతంగా. ఏం, నువ్వు కొనకపోతే ఇంకెవరు కొనేవాళ్ళు లేరనా నీ ఉద్దేశం? ఉంగరాన్ని జేబులో పడవేసుకుంటూనే అన్నాడు బాలచంద్రుడు. నిజం చెప్పావు. న్యాయమైన ధర ఇచ్చి ఈ ఉంగరాన్ని కొనేవాళ్ళు ఎవరూ లేరనే నా ఉద్దేశం అన్నాడు నగలవర్తకుడు. అతడి మాటలు బాలచంద్రుడికి అర్థం కాక అంటే అన్నాడు. సోము కదంతా అయోమయమనిపిస్తోంది. ఆ ఉంగరాన్ని తొందరగా అమ్మి సొమ్ము చేసుకొని వారకాంతలు ఉండే వీధికి వెళ్లాలన్నదే అతడి ఉబలాటమంతా. కొట్టువాడు ఉంగరం కొనకపోగా 1,50,000 ప్రశ్నలు వేసి చివరకు ఎవరూ కొనలేరనేసరికి అతడికి కూడా ఆ మాటల భావం అర్థం కాక ఆశ్చర్యంతో కొట్టివాడికేసి చూశాడు. నగల వర్తకుడు బాలచంద్రుణ్ణి చూస్తూ తాపీగా ఇలా అన్నాడు. చూడు బాబు, ఇది మీ ఇంట్లో వంశపారంపర్యంగా ఉండటం నిజమే అయితే మీ పూర్వీకులు కుబేరుడంతటి ధనవంతులై ఉండాలి. లేదా మీ నాన్నగారో మీ తాతగారో ఎక్కడో ఉన్న తమ రాజ్యం పోగొట్టుకొని సిరిపురంలో వ్యవసాయ వృత్తితో జీవిస్తూ ఉండాలి. అంతేకాని ఈ ఉంగరము ఒక పల్లెటూరి సామాన్య రైతు ఇంట్లో ఉందంటే ఎవరూ నమ్మరు. కాబట్టి ఈ ఉంగరాన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్ళమంటున్నాను అన్నాడు. అబ్బబ్బా, నీ మాటలతో మా మతులు పోగొడుతున్నావయ్యా బాబు. ఇంతకు ఈ ఉంగరం ఎంత వెల ఉంటుందో అదైనా చెప్పు అని అడిగాడు బాలచంద్రుడు. అంత ఖచ్చితంగా చెప్పలేను, కానీ దీనిని కొనాలంటే మన రాజుగారి ఖజానా చాలదేమో అనిపిస్తుంది అన్నాడు నగలవర్తకుడు. ఆ మాటలకు బాలచంద్రుడికి సోముకి మూర్ఛ వచ్చినంత పనైంది. అయ్యా, మీరు నిజం చెబుతున్నారా, కుర్రవాళ్ళమని ఎగతాళి చేస్తున్నారా అని అడిగాడు బాలచంద్రుడు నగలవర్తకుడిని చూస్తూ. మీరు కుర్రవాళ్ళు నాయనా, కాబట్టి ఉన్న విషయం ఉన్నట్లు చెప్పాను. దీనికి ఖరీదు కట్టి ఎవరైనా మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. అందువల్లనే ఉంగరాన్ని ఇంటికి పట్టుకెళ్ళమని చెప్పాను. ఆ తర్వాత మీ ఇష్టం అన్నాడు నగలవర్తకుడు. బాలచంద్రుడు సోము కొట్టువాడి దగ్గర సెలవు తీసుకొని బయటపడ్డారు. ఆ వీధిలో నడుస్తూ ఉండగా సోము బాలచంద్రుణ్ణి చూస్తూ, అసలు ఆ ఉంగరాన్ని పారవేద్దామన్నావు కదా, పోనీ ఆ వర్తకుడి శక్తి ఉన్నంత డబ్బులు ఇస్తే ఉంగరాన్ని ఇస్తామనకపోయావు అన్నాడు. నీ మొహం,
మనమంత చేతగాని వాళ్ళలాగా ఎందుకు బయటపడాలి? ఈ ఉంగరం నిజంగా చాలా ఖరీదైనదే అని రుజువైనప్పుడు అంత ఖరీదుకే అమ్ముకుందాం అన్నాడు బాలచంద్రుడు. అంత గొప్ప ధనవంతుడైనా ఆ నగల వర్తకుడే కొనలేనప్పుడు ఇంకెవరు కొంటారయ్యా? రాజుగారే కొంటారు. ఆ, అవును, దీనిని రాజుగారి దగ్గరికే తీసుకువెళ్ళి బేరం పెట్టేద్దాం. ఒరే బాలా, నీ ధోరణి చూస్తూ ఉంటే నాకు భయంగా ఉంది సుమా. ఉంగరాన్ని రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళి అమ్మకానికి పెడతావా? ఇదేమైనా ఆషామాషీ వ్యవహారం అనుకున్నావా అన్నాడు సోము భయపడుతూనే. ఇందులో తప్పే ఉందిరా సోము, మనం సంపాదించుకున్న వస్తువును మనం అమ్ముకోవాలని ప్రయత్నిస్తున్నాము. ఆ నగల వర్తకుడు చెప్పినట్లు ఈ ఉంగరాన్ని ఈ దేశంలో ఎవ్వరూ కొనలేరు, దేశాన్ని పాలించే రాజు తప్ప అన్నాడు బాలచంద్రుడు. అయితే నేను చెప్పిన మాట వినవన్నమాట. సోము నిష్ఠూరంగా మాట్లాడి అయినా బాలచంద్రుణ్ణి ఆ ప్రయత్నం నుంచి తప్పించాలన్న ఉద్దేశంతో అన్నాడు. చిన్నప్పటి నుంచి నా సంగతి తెలుసు కదరా సోము, తప్పులేని విషయాల్లో నేనెవరికీ భయపడను. ఈ ఉంగరాన్ని రాజుగారికి అమ్మటంలో తప్పులేదు, కాబట్టి ఆ పని చేయటానికి వెనుకంజ వేయను బాలచంద్రుడు దృఢంగా అన్నాడు. ఒరే బాలా, నువ్వెన్ని చెప్పినా నా భయాలు నాకున్నాయి. నేను రాజుగారి దగ్గరికి రాను, అదేదో నువ్వే చూసుకొనిరా. నువ్వు తిరిగి వచ్చేదాకా నేను పూటకోళ్ళ ఇంటి దగ్గరే ఉంటాను అన్నాడు సోము. సరే, నీ ఇష్టం అన్నాడు బాలచంద్రుడు. వీళ్ళిద్దరూ ఈ విషయం మాట్లాడుకుంటూ పూటకోళ్ళ ఇంటి దగ్గరికి వచ్చారు. క్రితం రోజు రాత్రి తాము బస చేసిన ఆ పూటకోళ్ళ ఇంట్లో తాముకు కేటాయించిన గదిలోకి సోము వెళ్ళగానే బాలచంద్రుడు అక్కడి నుంచి రాజుగారి భవనం వైపు వెళ్ళాడు. చంద్రావతి నగరాన్ని పాలించే ఉగ్రసేనుడు చాలా దుర్మార్గుడు. ప్రజల సొమ్ములు అపహరించటం అతడికి చాలా సరదా. రకరకాల పన్నులు విధించి వ్యాపారస్తుల దగ్గర, రైతుల దగ్గర సుంకాలు ఎక్కువ చేసి ధనం విపరీతంగా గుంజుతుండేవాడు. అయితే అతడు ఈ చర్యలు చాలా రహస్యంగా తన భటుల చేత చేయిస్తూ ఉన్నందువలన మారుమూలల ప్రజలకు అంతగా వెల్లడి కాలేదు. ఉగ్రసేనుడు అప్పుడే కొలువు చాలించి అంతఃపురానికి వెళ్ళి రాణితో విలాసంగా మాట్లాడుతూ ఉండగా ఒక భటుడు వచ్చి నమస్కరిస్తూ, మహారాజా, సిరిపురం అనే గ్రామం నుంచి ఎవరో బాలచంద్రుడు అనే యువకుడు వచ్చి దేవరవారి దర్శనం కోరుతున్నాడు. అతని దగ్గర చాలా ఖరీదైన వస్తువేదో ఉందట. దాని విషయమై తమతో స్వయంగా మాట్లాడాలని వచ్చాడు అన్నాడు. అతన్ని వెంటనే లోపలికి పంపించు అని మహారాజు ఆ భటుణ్ణి పంపించాడు. ఆ తర్వాత ఉగ్రసేనుడు ఆ యువకుణ్ణి గురించి, అతడు తెచ్చిన విలువైన వస్తువును గురించి ఆలోచనలో పడిపోయాడు. ఏమిటి ప్రభు, ఉన్నట్లుండి అంత దీర్ఘాలోచనలో పడిపోయారు? ఆ వస్తువు ఏదై ఉంటుందా అనేనా అంది రాణి నవ్వుతూ. రాణి కూడా ప్రజల ఆస్తిపాస్తులు దోచుకునే దురాశపరురాలే కావటం వలన అప్పుడప్పుడు అలాంటి విషయాలలో భర్తకు సలహాలు ఇస్తూ ఉండటం పరిపాటి. ఉగ్రసేనుడు రాణిని చూస్తూ, అవును దేవి, ఆ విలువైన వస్తువేమిటో, అది ఆ పల్లెటూరి కుర్రవాడి దగ్గరికి ఎలా వచ్చి చేరిందో, దాని విషయమై అతడు మనతో ఏం మాట్లాడాలని వచ్చాడోనని ఆలోచిస్తున్నాను అన్నాడు. ఆ విషయం గురించి అంతగా ఆలోచించటం ఎందుకు? అతడెలాగూ వస్తాడు కదా, తనే చెబుతాడు. మనం ఆలోచించవలసింది అది కాదు. అది నిజంగా గొప్ప విలువైన వస్తువే అయితే దానిని మన వశం చేసుకోవటం ఎలాగా అని అంది రాణి. రాజు తల ఊగించాడు. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా బాలచంద్రుడు అక్కడికి వచ్చి నమస్కరిస్తూ, మహారాజా, నా పేరు బాలచంద్రుడు. నా దగ్గర ఒక అపూర్వమైన ఉంగరం ఉంది. దానిని తమకు అమ్మటానికి వచ్చాను అన్నాడు వినయంగా. రాజు ఆశ్చర్యపడి, ఎంత అపూర్వమైనదైనా ఒక సామాన్యమైన ఉంగరాన్ని నాకు అమ్మటానికి వచ్చావా? ఆ మాత్రం కొనేవాళ్ళు ఈ చంద్రావతి నగరంలోనే లేరనా నీ ఉద్దేశం అన్నాడు నవ్వుతూ. చిత్తం, నేను మా గ్రామం నుంచి రాగానే మొట్టమొదట ఈ నగరంలోని ఓ వజ్రాల వర్తకుణ్ణి సంప్రదించాను. అతడు పెద్ద కోటీశ్వరుడు. తాను ఈ ఉంగరాన్ని కొనలేనని చెప్పాడు అన్నాడు బాలచంద్రుడు. ఏమన్నావు? ఒక కోటీశ్వరుడు కొనలేనంత ఖరీదైనదా ఈ ఉంగరం? నీకేం పిచ్చి పట్టలేదు కదా అన్నాడు రాజు. అప్పుడు బాలచంద్రుడు,
నగల వర్తకుడికి తనకు జరిగిన సంభాషణంతా పూర్తి వివరాలతో చెప్పాడు. అంతా విన్న తర్వాత రాజు మరింత ఆశ్చర్యంతో అతన్ని చూస్తూ, ఏది ఆ ఉంగరం చూపించు అన్నాడు. బాలచంద్రుడు జేబులో నుంచి ఉంగరం తీసి మహారాజు చేతికి ఇచ్చాడు. రాణి ఆశ్చర్యంగా ఆ ఉంగరాన్ని చూడసాగింది. అనర్ధములైన జాతి రత్నాల కంటే విలువైన ఉంగరం అది అని చూడగానే గ్రహించారు రాణి రాజు. వెలుగు రవ్వలను విరజిమ్ముతూ ఆ గదిని ప్రకాశింపజేస్తున్న ఉంగరాన్ని చూస్తూ కొంతసేపు రాజు రాణి మ్రాన్పడిపోయారు. ఆ తర్వాత రాజు బాలచంద్రుణ్ణి చూస్తూ, అబ్బాయ్, ఈ ఉంగరం నీకెక్కడిది అని అడిగాడు. ఆ ప్రశ్న వినగానే బాలచంద్రుడికి కాస్త భయం కలిగింది. అది తనకు ఎలా లభించింది చెబితే నమ్మరని అంతకుముందు అతడు భావించినందువలనే వజ్రాల వర్తకుడి దగ్గర అబద్ధం చెప్పాడు. ఇప్పుడు రాజు దగ్గర కూడా అలాగే చెప్పాలి. లేకపోతే కూపీ తీస్తే కథంతా అడ్డం తిరుగుతుంది. దెయ్యం దగ్గర ఉంగరం దొరికిందంటే నమ్మేవాళ్ళెవరు? అందువల్ల ఇప్పుడు ఉంగరం విషయంలో తాను మొదట చెప్పిన అబద్ధమే చెప్పి తీరాలి. ఆ విధంగా ఆలోచించిన మీదట బాలచంద్రుడు రాజుతో తనకు ఆ ఉంగరం ఎక్కడి నుంచి లభించలేదని, తమ ఇంట్లో ఉన్నదేనని చెప్పాడు. ఉగ్రసేనుడు అతన్ని వింతగా చూస్తూ, నువ్వు అబద్ధం చెబుతున్నావు. ఈ ఉంగరం మీ ఇంట్లో ఉండటం సామాన్యమైన విషయం కాదు. దీని విషయంలో మేము ఉపేక్ష భావం వహించము అని అప్పటికప్పుడే ఓ భటుణ్ణి పంపి ఆస్థాన రత్నవర్తక నిపుణ్ణి పిలిపించి ఆ ఉంగరం చూపిస్తూ దాని ఖరీదు కట్టమన్నాడు. ఆ నిపుణుడు ఉంగరాన్ని పరీక్షించి, మహారాజా, ఇటువంటి ఖరీదైన ఉంగరాన్ని నేను ఇదివరకు చూసి ఉండలేదు. అసలు ఈ ఉంగరానికి తాపడం చేసిన వజ్రం మన లోకానికి చెందిందేనా అని నా అనుమానం. ఈ ఉంగరానికి నిజంగా వెలకట్టవలసి వస్తే మన రాజ్యం కూడా సరిపోదు అన్నాడు. ఉగ్రసేనుడు రత్నాల నిపుణ్ణి అక్కడి నుంచి పంపివేశాడు. ఆ తర్వాత అతడు ఉంగరాన్ని బాలచంద్రుడి దగ్గర నుంచి అపహరించాలన్న ఉద్దేశంతో, ఓరి, ఈ ఉంగరం కథ విన్నావుగా? ఇది ఎప్పుడో మా పూర్వీకుల దగ్గర నుంచి మీ పూర్వీకులు దొంగిలించి మీ ఇంట్లో దాచుకున్నారు. ఈ నేరానికి నిన్ను నీ ఇంటి వాళ్ళందరినీ ఖైదు చేయక తప్పదు అని అప్పటికప్పుడే భటుల్ని పిలిపించి బాలచంద్రుణ్ణి ఖైదు చేయమన్నాడు. బాలచంద్రుడు ఉగ్రసేనుణ్ణి చూస్తూ, మహారాజా, ఇది అక్రమం, అన్యాయం. మీరు కొనలేకపోతే నా ఉంగరాన్ని నాకు ఇచ్చేయండి. అంతేకాని లేనిపోని నేరాలు మా మీద మోపి మా కుటుంబాన్ని కష్టాల పాలు చేయవద్దు అని మొరపెట్టుకున్నాడు. కానీ అతడి రోదనం అరణ్య రోదనమే అయింది. రాజభటులు అతన్ని పెడరెక్కలు విరిచికట్టి తీసుకువెళ్లారు. బాలచంద్రుణ్ణి రాజభటులు తీసుకొని పోతూ ఉండగా పూటకోళ్ల ఇంట్లో తన గదిలో ఉన్న సోము కిటికీలో నుంచి ఆ దృశ్యం చూశాడు. అతడి వెంటనే పరిగెత్తుకుంటూ క్రిందకి వచ్చి బాలచంద్రుణ్ణి పట్టుకొని ఏడుస్తూ, చూశావా బాలా, ఈ ఉంగరం జోలికి వెళ్ళవద్దంటే విన్నావు కాదు. రాజుగారితో వ్యవహారం మంచిది కాదని నెత్తి నోరు కొట్టుకొని మొత్తుకున్నాను. నా మాట విన్నావు కాదు. ఇప్పుడేమైందో చూశావా అన్నాడు. బాలచంద్రుడు సోమును చూస్తూ, సోము, ఇలా అవుతుందని నేను కూడా అనుకోలేదురా. ఈ రాజు మోసం చేసి మన ఉంగరాన్ని కాజేసి నన్ను ఖైదు చేశాడు. నా తల్లిదండ్రులకు కూడా ముప్పు ఏర్పడుతుంది. నువ్వైనా ఈ వ్యవహారంలో తలదూర్చకుండా తప్పించుకున్నావు. అదే 10,000. వెంటనే నువ్వు మన ఊరు వెళ్ళిపో. మా నాన్నగారికి జరిగిందంతా చెప్పు అన్నాడు. ఆ తర్వాత సోము బాలచంద్రుడితో ఇంకా ఏదో మాట్లాడబోతూ ఉండగా రాజభటులు అతన్ని కసిరిగొట్టి బాలచంద్రుణ్ణి లాక్కుంటూ వెళ్ళిపోయారు. సోము కళ్ళంబడి బాష్పాలు రాలుతూ ఉండగా అక్కడి నుంచి ఊరు ముఖం పట్టాడు. రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అన్న సామెత ప్రకారం సిరిపురంలో ఉన్న బాలచంద్రుడి తల్లిదండ్రులు కూడా ఉగ్రసేనుడి భటుల ద్వారా చంద్రావతి నగరంలోని చెరసాలకు చేర్చబడ్డారు. చెరలో ఒక అరలో బాలచంద్రుడు నిద్రాహారాలు లేకుండా ఆ దినమంతా గడిపాడు. అతడికి ఉగ్రసేనుడి మీద విపరీతమైన కోపం వచ్చింది. ఎలాగైనా చెరసాల నుంచి తప్పించుకొని వెళ్ళి తగినంత బలం చేకూర్చుకొని ఉగ్రసేనుడిపై ప్రతీకారం తీర్చుకోవాలన్న సంకల్పంతో
అతడు తదేకంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. అలా ఆలోచించగా చివరకు అతడికి ఓ ఉపాయం తట్టింది. బాలచంద్రుడు ఉన్న అరకు కాపలా కాసే భటుడు చాలా అమాయకుడని, దురాశాపరుడని అతడు కొన్ని చర్యల ద్వారా తెలుసుకున్నాడు. అందువలన అతన్ని కదిలించి అతడి వల్లనే తాను బయటపడాలని నిశ్చయించుకున్నాడు. రాత్రి భోజనం అరలో పెడుతూ ఉండగా బాలచంద్రుడు ఆ భటుణ్ణి చూస్తూ, అన్నా, నేను అన్నహారాలు ముట్టను. ఈ చెరలో చచ్చిపోవాల్సిందే. అందువల్ల ఇక నుంచి నువ్వు నా కోసం భోజనాలు తీసుకురావద్దు అన్నాడు. ఆ భటుడు అతన్ని జాలిగా చూస్తూ, అలా అనకు తమ్ముడు, నీ మొహం చూస్తుంటే నువ్వు చాలా మంచివాడివనిపిస్తుంది. రాజుగారు ఒక్కొక్కసారి ఉత్తి పుణ్యానికే కొందరి మీద నేరాలు మోపి ఖైదు చేస్తూ ఉంటారు. నువ్వు కూడా అలాంటి బాపతే అయి ఉంటావేమోనన్న ఆలోచనతోటే నీ విషయంలో జాలిపడుతున్నాను. చచ్చి సాధించేదేముంటుంది? బ్రతికియుండినా శుభములు బడయవచ్చు అన్న సామెత నువ్వు వినలేదు కాబోలు. ఎప్పటికైనా నీకు మంచి రోజులు రాకుండా పోతాయా అన్నాడు ఓదార్పుగా. ఇంకేం మంచి రోజులు వస్తాయి? నాకు నిజంగా మంచి రోజులు రాతే ఉంటే ఆ ఉంగరాలన్నీ ఆ మర్రి చెట్టు తొర్రలో నుంచి మూటగట్టుకొని మా ఊరు వెళ్ళి అక్కడి నుంచి ఏ దేశానికైనా వెళ్ళి మంచి రాజుకు అవన్నీ అమ్ముకొని సుఖపడేవాణ్ణి. ఒకే ఒక ఉంగరం పట్టుకొచ్చి దాన్ని కూడా మీ రాజుగారి వాతన పడేసి చివరకు ఖైదీనయ్యాను కదా అని చెప్పాడు బాలచంద్రుడు. ఉంగరాలా? మర్రి చెట్టు తొర్రలోనా? అదేమిటో కాస్త వివరంగా చెప్పరా బాబు. అసలు నిన్ను ఎందుకు ఖైదు చేశారు? నీ వృత్తాంతం పూర్తిగా చెప్పు అన్నాడు భటుడు. చెప్పినా ప్రయోజనం ఏముందన్నా? నీ వంటి మంచి మనసు ఈ దేశపు రాజుకు ఉంటే ఈ పాటికి కోట్లకు పడగలెత్తిన కుబేరునై ఉండేవాణ్ణి. మా ఊరికి దగ్గరలో ఉన్న ఒక అడవిలో ఒక బ్రహ్మాండమైన మర్రి చెట్టు ఉంది. ఒకనాడు నేను షికారుకు ఆ అడవికి వెళ్ళినప్పుడు ఆ మర్రి చెట్టు తొర్రలోకి ఒక వింత పావురం వెళ్ళగా దాన్ని పట్టుకోవాలని నేను చెట్టెక్కి తొర్రలో చెయ్యి పట్టేసరికి కొన్ని ఉంగరాలు నా చేతికి తగిలాయి. ఆ తర్వాత తొర్రలోకి తొంగి చూద్దును కదా, తొర్ర నిండా అలాంటి ఉంగరాలే ఉన్నాయి. ఆ ఉంగరాల విలువేమిటో తెలుసుకుందామని ఒక ఉంగరాన్ని మాత్రమే తీసుకొని ఈ ఊళ్ళో అమ్ముదామని తెచ్చాను. ఈ పట్టణానికంతా పెద్ద వర్తకుడి దగ్గరికి వెళ్ళి ఉంగరం అమ్మకానికి పెట్టాను. అతడు ఆ ఉంగరాన్ని చూసి ఆశ్చర్యపోయి దీనిని కొనగల తాహతు తనకు లేదని చెప్పాడు. అంతేకాదు, ఈ పట్టణంలోని మరే పెద్ద వర్తకుడు కూడా ఈ ఉంగరాన్ని కొనలేడని, ఒక్క రాజుగారి ఖజానా తప్ప దీనికి సాటి రాగల ధనసంపద మరెక్కడా ఈ దేశంలో ఉండదని చెప్పాడు. నేను రాజుగారి దగ్గరకే తీసుకెళ్ళి ఉంగరాన్ని అమ్మకానికి పెట్టాను. రాజు రాణి కూడా ఉంగరం చూడగానే విస్తుపోయారు. ఆ తర్వాత నన్ను కొన్ని ప్రశ్నలు అడిగి తమ ఆస్థాన రత్న పరీక్షకుణ్ణి పిలిపించి ఉంగరానికి వెలకట్టమన్నారు. రత్న పరీక్ష నిపుణుడు ఆ ఉంగరానికి వెలకట్టడం తనకు సాధ్యం కాదని, రాజ్యమంతా కూడా దానికి సాటి అయిన ఖరీదు చేయదని చెప్పాడు. రాజు రత్న పరీక్ష వర్తకుణ్ణి పంపించి ఆ తర్వాత ఉంగరం కాజేయాలన్న దుర్మార్గపుట ఆలోచనతో నన్ను చూస్తూ, ఓయి, ఈ ఉంగరం మా పూర్వీకులది. దీనిని మీ పూర్వీకులు దొంగతనం చేసి మీ ఇంట ఉంచుకున్నారు. ఇప్పుడు నిన్ను నీ తల్లిదండ్రుల్ని ఖైదు చేస్తాను అని చెప్పి నేనెంత మొరబెట్టుకున్నా వినకుండా నన్ను ఖైదు చేశారు. నా తల్లిదండ్రులను కూడా ఖైదు చేశారు. ఇక నాకు ఈ చెర నుంచి విముక్తి లేదు. ఆ తొర్రలోని ఉంగరాల సంగతి నాకొక్కడికే తెలుసు. అవి కూడా వ్యర్థమైపోతాయి. ఇది నా వృత్తాంతం. ఇప్పుడు నువ్వే చెప్పు, నా జీవితంలో ఇంకా మంచి రోజులు వస్తాయా అని బాలచంద్రుడు ఉన్నవి కొన్ని లేనివి కొన్ని కలిపి యుక్తాయుక్తంగా ఆ చెరసాలలోని భటుడితో చెప్పాడు. బాలచంద్రుడు చెప్పిందంతా విన్నాక చెరసాల భటుడిలో తీవ్రమైన ఆలోచన కలిగింది. పాపం, ఈ బాలుణ్ణి రాజుగారు మోసం చేసిన మాట తప్పకుండా నిజమే అయి ఉంటుంది. తమ రాజుగారు ఎంతటి దుర్మార్గుడో, ఎటువంటి మోసగాడో దివాణంలో పనిచేసే వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడేం చేయటం? అదీ కాక ఒక్క ఉంగరమే ఒక రాజ్యం ఖరీదు చేస్తే
ఇక ఆ మర్రి చెట్టు తొర్రలో ఎన్ని ఉంగరాలున్నాయో, అవి ఎన్ని రాజ్యాల ఖరీదు చేస్తాయో ఊహించలేడు తాను. ఏమైనా సరే ఈ కుర్రవాడి ద్వారా అవన్నీ తాను పొందగలిగితే తను ఈ రాజు కంటే పెద్ద రాజు కావచ్చు. ఈ విధంగా ఆలోచించిన మీదట చెరసాల భటుడు బాలచంద్రుణ్ణి చూస్తూ, బాబూ, ఆ మర్రి చెట్టు ఎక్కడుందో కాస్త వివరంగా చెబుదు, నీకు పుణ్యం ఉంటుంది. నేను వెళ్ళి ఆ మర్రి తొర్రలో ఉన్న ఉంగరాన్ని తెచ్చుకొని వాటితో సొమ్ము చేసుకొని కుబేరుణ్ణి అవుతాను. ఉంగరాల్ని సొమ్ముగా మార్చుకునే తెలివితేటలు నీకైతే లేవు గాని నాకు పుష్కలంగా ఉన్నాయి. ఈ పాటి ఉపకారం నాకు చేశావంటే జీవితాంతం నిన్ను జ్ఞాపకం పెట్టుకుంటాను అన్నాడు. బాలచంద్రుడు ఆ చెరసాల భటుడిలో తాను చెప్పిన మాటల ప్రభావం పనిచేస్తుందని గ్రహించి అతన్ని మరింత ఊరించాలన్న తలంపుతో, ఆ ఉంగరాలన్నీ నువ్వు సొమ్ము చేసుకోగలవన్న నమ్మకం నాకు ఉంది. ఆ విషయంలో అనుమానం అక్కర్లేదు. అప్పుడు నువ్వు ఈ ప్రపంచంలోని రాజులందరికంటే ఎక్కువ ధనం ఉన్న రాజువైతావు. అయితే నా సంగతి కూడా కాస్త ఆలోచించు మరి. నీకింత ఉపకారం చేసి పెట్టిన నేను బ్రతికినన్నాళ్ళు ఇలా చెరసాలలో మగ్గిపోవటం ఏం బాగుంటుంది? అది నీకు కూడా మంచిది కాదు అన్నాడు. వెంటనే ఆ భటుడు కటకటాల్లో నుంచి చెయ్యి లోపలికి పోనిచ్చి బాలచంద్రుడు బుగ్గలు పుణుకుతూ, అమ్మమ్మ, ఎంత మాట అన్నావు బాబు. నేను పెద్ద రాజునవుతానని నువ్వే చెప్పావు కదా. అలా అయిన వెంటనే నిన్ను ఈ చెరలో నుంచి సరాసరి రాజమందిరానికే మార్పించను. నీకు కూడా ఓ చిన్న రాజ్యం కొనిపెడతాను. ఆ రాజ్యం మేలుకుంటూ నువ్వు హాయిగా జీవిద్దువు గాని. ఏం మరి ఆ మర్రి చెట్టు ఎక్కడుందో చెప్పు అన్నాడు. అలా కాదన్నా, నువ్వు రాజువైన తర్వాత నీ మనసు ఎలా మారిపోతుందో ఎవరికి తెలుసు? ఇప్పుడున్న మంచి బుద్ధి రాజువుగానే మారిపోవచ్చు. రాజుల సంగతి ఎలా ఉంటుందో మన దుర్మార్గపు రాజే నిరూపించాడు కదా. కాబట్టి నువ్వు రాజువు కాకముందే నా సంగతి తేల్చు. నీకు ఆ ఉంగరాలు దక్కించే పని నేను క్షణాల మీద చూస్తాను అన్నాడు. ఈలోగా ఏం ఆలోచించినా నీ విషయంలో నేనేం చేయగలను తమ్ముడు అన్నాడు ఆ భటుడు నీళ్లు నములుతూ. నువ్వు చేయగల పని ఈ దేశపు మంత్రి కూడా చేయలేడన్నయ్యా. ఈ చెరసాల్ని కాపలా కాసేది నువ్వు. కాబట్టి ఈ లోపల ఎవరున్నారో లేరోనన్న విషయం నీకు తప్ప ఇతరులకు తెలియదు. ఆ అవసరం కూడా వాళ్ళకి లేదు. పోతే నేను రాజకీయ ఖైదీని కాను. కాబట్టి అడపా దడపా నన్ను విచారించటానికి రాజు తన దగ్గరికి పిలిపించుకోడు. అందువల్ల నేను లోపల ఉండినా లేకపోయినా తెలిసేది నీకొక్కడికే కదా అని యుక్తిగా మాట్లాడుతూ బాలచంద్రుడు ఆ రాజభటుడిలోని భావాలని పసిగట్టడానికి కాసేపు ఆగి అతడి ముఖంలోకి పరీక్షగా చూశాడు. బాలచంద్రుడు మాటిమాటికి తన్ను పెద్ద రాజుగా అభివర్ణిస్తూ చేసిన ప్రసంగం రాజభటుణ్ణి పూర్తిగా ఆకట్టుకుంది. తాను ఆ మర్రి చెట్టు తొర్రలోని ఉంగరాలని అప్పుడే తెచ్చుకున్నట్లు, వాటి వల్ల గొప్ప చక్రవర్తి అయినట్లు అతడు తెగ మురిసిపోతున్నాడు. బాలచంద్రుడు తన విషయంలో కూడా అప్పటికప్పుడే తెలుసమని పట్టుబట్టడంతో మరేం చెప్పడానికి తోచక అతన్ని దీనంగా చూస్తూ, అయితే నువ్వే చెప్పు తమ్ముడు. ఈ విషయంలో ఇప్పుడు నా వల్ల అయ్యేదేదో త్వరగా చెప్పు, చేసి పారేస్తాను అన్నాడు. నన్ను ఈ చెర నుంచి విడిపించు. నిన్ను ఆ మర్రి చెట్టు దగ్గరకు తీసుకువెళ్ళి ఉంగరాలన్నీ నీ ఆధీనం చేస్తాను. వాటితో నువ్వు గొప్ప రాజువైన తర్వాత దుర్మార్గుడైన ఈ రాజును కూడా యుద్ధంలో ఓడించి ఇంకా పెద్ద రాజువై ప్రజలందరినీ చల్లగా పాలించు. ఆ తర్వాత నీకు నా మీద దయ ఉంటే నీ కొలువులో ఏదైనా ఉద్యోగం ఇవ్వు. నీ పేరు చెప్పుకొని సుఖపడతాను అన్నాడు బాలచంద్రుడు. అమ్మో, ఇప్పుడప్పుడే నిన్ను విడిచిపెట్టడం ఎలా సాధ్యమవుతుంది తమ్ముడు? ఈ సంగతి రాజుకు తెలిస్తే నా తల తీసేయుడు అన్నాడు రాజభటుడు కాస్త జంకుతూ. తల తీసేయటానికి నువ్వు ఇక నుంచి ఈ రాజు దగ్గర కొలువు చేసే సామాన్య భటుడివి కాదు కదా, పెద్ద రాజువైపోతున్నావు. నేను చెప్పినట్లు చేస్తే మనం ఎవరికీ అనుమానం కలగకుండా ఈ ఊరి నుంచి తప్పించుకుపోగలం. ఆ తర్వాత మన ఇద్దరి జీవితాలు సుఖపడతాయి అన్నాడు బాలచంద్రుడు. అదేమిటో చెప్పు. ఎలాగూ తెగిస్తున్నాం కనుక ఈ రాజు భయం మాత్రం పెట్టుకోవడం దేనికి? నువ్వు చెప్పినట్లే చేస్తాను అన్నాడు రాజభటుడు. మనం ఇక్కడి నుంచి వెళ్ళబోయే ముందు
నీ భార్యాపిల్లలు ఇక్కడ ఉండటం మంచిది కాదు అని బాలచంద్రుడు ఆ పైన ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా రాజభటుడు అడ్డు తగులుతూ, నాకు పిల్లలు లేరు తమ్ముడు, భార్య మాత్రమే ఉంది అన్నాడు. ఆమె పుట్టిల్లు ఏ ఊరో చెప్పన్నయ్యా? ఈ పట్టణానికి 4 క్రోసుల దూరంలో ఉన్న వీరాపురం. అయితే మనము ఇక్కడి నుంచి తిన్నగా వెళ్ళి మీ ఆవిడ్ని తీసుకొని వాళ్ళ పుట్టింట్లో దిగబెడదాం. ఆ తర్వాత మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ఉంగరాలన్నీ నీ ఆధీనం చేస్తాను. ఆ తర్వాత నువ్వు వాటితో ఎలా డబ్బు సమకూర్చుకుంటావో, ఎలా రాజువైతావో అవన్నీ నీ తెలివితేటల మీద ఆధారపడ్డ విషయాలు. ఏమంటావ్? రాజభటుడు కొద్దిసేపు ఆలోచించిన మీదట, తమ్ముడు, నువ్వు చెప్పిన ఉపాయం బాగానే ఉంది, అలాగే చేద్దాం. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు అని చెరసాల తలుపు తీశాడు. బాలచంద్రుడు బయటికి రాగానే తలుపులు మూసి మళ్ళీ తాళం వేసి అతన్ని వెంటబెట్టుకొని అక్కడి నుంచి బయలుదేరాడు. అప్పటికి బాగా చీకటి పడటం వలన తను బాలచంద్రుణ్ణి ఏ రాజకీయ ఉద్యోగి కూడా అంత పరిశీలనగా చూడనిదే గుర్తించలేడన్న తలంపుతో రాజభటుడు నిర్భయంగా పురవీధుల్లో నడుస్తూ కొంతసేపట్లోనే తన ఇంటికి చేరుకున్నాడు. అతడు తన భార్యతో జరిగిందంతా చెప్పగానే ఆ రాజభటుడి భార్య కూడా ఆశకు లోబడే మనస్తత్వం కలది కావటం వలన వెంటనే సంతోషంతో తన అంగీకారాన్ని భర్తకు తెలియజేసింది. ఆ తర్వాత ముగ్గురు భోజనాలు చేసి ఇంటికి తాళం వేసి అంతకు ముందే సిద్ధం చేసుకున్న పెట్టె బేడా పట్టుకొని బయటపడ్డారు. బాలచంద్రుడు రాజభటుణ్ణి, అతని భార్యను ఆ విధంగా తన మాటల చాతుర్యంతో తన దారికి తెచ్చుకొని వీరాపురం వెళ్ళాడు. ఆ ఊళ్ళో రాజభటుడు తన మామగారి ఇంట భార్యను దిగబెట్టగానే ఉంగరాల మర్రి చెట్టు దగ్గరకు తీసుకువెళ్ళమని తొందర చేశాడు. బాలచంద్రుడు ఒకవైపు కర్తవ్యం ఆలోచిస్తూనే రాజభటుణ్ణి తీసుకొని సిరిపురం అడవికి బయలుదేరాడు. ఆ అడవిలోకి చేరిన తర్వాత కొంత తడవు అటూ ఇటూ వెదికి, అన్నా, ప్రస్తుతం నా మనస్సు వికలంగా ఉండటం వలన ఆ మర్రి చెట్టు ఏ దిశలో ఉన్నదో గుర్తు తెలియటం లేదు. ఈ దినమంతా వెతికితే కానీ దాని జాడ తెలుసుకోవటం కష్టం. అదీ కాక చెరసాలలో బడలిక చెంది ఉన్న నేను మీ వెంట నడిచి నడిచి అలసట చెంది ఉన్నాను. కాబట్టి కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మర్రి చెట్టును వెతుకుదాం అన్నాడు. రాజభటుడు బాలచంద్రుడి మనస్సుకు వ్యతిరేకంగా తాను ఏ మాట చెప్పినా అతడు బాధపడతాడేమోనని భావించి అందుకు అంగీకరించాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఒక చెట్టు క్రింద పడుకున్నారు. రాజభటుడు చల్లని గాలి శరీరాన్ని సోకుతూ ఉండటం వలన కొంచెం సేపట్లోనే నిద్రలోకి జారుకున్నాడు. విపరీతమైన ఆలోచనలు మెదడును తొలిచివేస్తూ ఉండటం వలన బాలచంద్రుడికి నిద్ర రాలేదు. అతడు ఎన్నో విధాలుగా ఆలోచిస్తున్నాడు. రాజభటుడికి ఆశ పుట్టించి తాను చెర నుంచి తప్పించుకొని ఇక్కడికైతే రాగలిగాడు, కానీ అతన్ని మోసం చేసి తాను పారిపోవటం అంత ఉచితంగా కనిపించడం లేదు అతనికి. పోనీ జరిగిందంతా పూసగుచ్చినట్లు యథార్థం చెబితే ఇతడు తనకు హాని చేసే ప్రమాదం కూడా ఉంది. అమాయకుడు ఆశాపూరితుడు అయినా ఇతడు తన్ను మోసగించాడని అపోహపడితే వెంటనే పెడరెక్కలు గట్టి మళ్ళీ సుగంధపురం చెరసాలకు తీసుకువెళతాడు. అది అంత మంచి ఆలోచన కాదు. అతడికి ఈ ఉంగరం పోడిన ఉంగరాల్ని తాను ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? ఎంత ఆలోచించినా ఇతన్ని వదిలించుకొని వెళ్ళటమే మంచిది. భగవంతుడి దయవల్ల తనకు మంచి రోజులంటూ వస్తే అప్పుడు వెతికి ఇతడికి సహాయం చేయవచ్చు. అంతదాకా ఈ భటుడు తన మామగారి ఇంట్లోనే ఉంటాడు. ఉండక మరెక్కడికి వెళ్తాడు? తాను దూరదృష్టితో ముందే ఆలోచించి అతడి భార్యను కూడా పుట్టింటి దగ్గర దిగబట్టే ఏర్పాటు చేశాడు. తాను చెప్పా చేయకుండా వెళ్ళినందుకు తనను తిట్టుకున్నా చివరకు చేసేది లేక ఇతడు భార్య దగ్గరికే వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఎలాగూ సుగంధపురానికే వెళ్ళలేడు కనుక వీరాపురంలోనే ఉంటాడు. తన అవసరం కోసం రాజభటుణ్ణి వాడుకున్నా అతడికి ఉగ్రసేనుడి భయం లేకుండా చేసినందుకు కొద్దిగా సంతృప్తి పడిన తర్వాత బాలచంద్రుడు తాను అక్కడి నుంచి పారిపోవటానికే నిశ్చయించుకున్నాడు.
మరికొంతసేపటికే రాజభటుడు గుర్రు పెడుతూ నిద్రిస్తూ ఉండటం చూసి బాలచంద్రుడు మెల్లిగా లేచాడు. నిద్రిస్తున్న అతడి అమాయకత్వపు ముఖాన్ని కొద్ది క్షణాలు జాలిగా చూసి అక్కడ్నుంచి అడుగు పక్కకు వేశాడు. చెట్ల చాటున నడుస్తూ పొదరిళ్ల చాటుకు తప్పుకుంటూ ఒకవేళ హఠాత్తుగా ఆ రాజభటుడు నిద్రలేస్తే తనను వెంబడించడానికి వీలుకాని విధంగా ప్రయాణిస్తూ కొద్దిసేపట్లోనే బాలచంద్రుడు ఆ అడవి దాటుకున్నాడు. బాలచంద్రుడు దారి తెన్ను లేకుండా ఆ విధంగా అడవిలో పడి ప్రయాణం చేస్తూ ఉండగా ప్రొద్దుకుంకింది. అప్పటికే అతడు 2 అడవులు దాటాడు. 3వ అడవి కూడా చివరికి వచ్చేసింది. ఆ అడవి దాటితే ఏదో ఒక పట్టణం వస్తుందని, ఆ పట్టణంలో కొద్ది రోజులు గడిపితే ఏదైనా తనకు మంచి జరిగే అవకాశం ఏర్పడవచ్చునని అతడు భావించాడు. అక్కడికి దగ్గరలో ఉన్న ఓ కొలను గట్టున కొన్ని ఫలవృక్షాలు ఉండడం చూసి అక్కడికి వెళ్ళాడు. అతను అక్కడ పళ్ళు కోసుకొని కడుపు నిండా తిని కొలనులోని మంచినీళ్లు తాగి గట్టు మీద పడుకున్నాడు. పగలంతా నడిచి రావటం వలన అతడి శరీరం బాగా అలసిపోయి ఉంది. అందువల్ల చల్లని గాలికి వెంటనే నిద్ర పట్టింది. అతడు అలా ఎంతసేపు నిద్రపోయాడో కానీ ఉన్నట్లుండి తాను నిద్రించే చెట్టు దగ్గర కోలాహలం వినిపించేసరికి అతను ఉలిక్కిపడి లేచాడు. అల్లంత దూరాన కళ్లకు మిరిమిట్లు గొల్పుతున్న ఒక దివ్యమణి కిరణపుంజాలను నలుదిశలకు వెదజల్లుతూ ఉండగా కొన్ని పిశాచాలు వాటి చుట్టూ కూర్చొని ఉన్నాయి. పిశాచాలంటే బాలచంద్రుడికి మొదట్నుంచి భయం లేదు. అందువల్ల అతడు నిర్భయంగా వాటి దగ్గరికి వెళ్ళాడు. అంతకుముందు తనకు ఉంగరం దొరికేటట్టు చేసిన పిశాచాలు కంటికి కనిపించలేదు. కానీ ఇప్పుడు ఈ పిశాచాలు తెల్లని దుస్తులు ధరించి అందమైన స్త్రీల ఆకారాల్లో కనిపిస్తున్నాయి. బాలచంద్రుడు ఆ పిశాచాల దగ్గరికి వెళ్ళి, మీరు మళ్ళీ ఇక్కడ దాపురించారా? ఆనాడు దయతలిచి విడిచిపెట్టాను. ఇప్పుడు మిమ్మల్ని విడిచేదే లేదు. నాకు పిశాచాల మంత్రాలు కూడా తెలుసు. అదీకాక ఆంజనేయ స్వామి నా దైవం. నేను తలుచుకుంటే ఆ స్వామి ఇప్పుడే ఇక్కడ ప్రత్యక్షమవుతాడు అని వాటిని బెదరగొట్టబోయాడు. ఆ పిశాచాలు అతన్ని తేరపార చూసి, ఓహో, ఈ మానవుడు ఆ దినం మన రత్నావళి ఉంగరాన్ని లాక్కుపోయినవాడే. మనం ఇతన్నే వెతుకుతున్నాం. ఆడబోయిన తీర్థం ఎదురైనట్లు ఇతడే మన దగ్గరికి వచ్చాడు అంది ఓ పిశాచం సంతోషంతో. ఆ మాటలకు తక్కిన పిశాచాలు ఆనందంతో అతన్ని చుట్టుకున్నాయి. ఒక పిశాచం అతన్ని చూస్తూ, అయ్యా, మీకు చాలా పుణ్యం ఉంటుంది. దయచేసి మా వెంట మా నివాసానికి వచ్చి మా చెల్లిని కాపాడండి. ఆమె ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉంది అని చెప్పింది. బాలచంద్రుడు ఆశ్చర్యంతో ఆ పిశాచి మాటలు విని, ఏమన్నావు? నీ చెల్లి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉందా? ఆమె దగ్గరకు నేను రావాలా? ఎందుకు అని అడిగాడు. ఆనాడు సిరిపురం దగ్గర ఉన్న అడవిలోని రావి చెట్టు దగ్గర మాకు తటస్థపడింది నువ్వే కదా అడిగింది ఒక పిశాచం. అవును, నేనే. మీరు మరో పిశాచాల గుంపు అనుకుని అలా మాట్లాడాను. ఊరికే మిమ్మల్ని భయపెట్టడానికి అలా అన్నాను కానీ నిజంగా మా ఊరి రావి చెట్టు దగ్గర నాకు తటస్థపడిన పిశాచాలని నాకు తెలియదు. అసలు మీరు అక్కడ నాకు తటస్థపడకుండా ఉండి ఉంటే ఆ ఉంగరం నా చేతికి చిక్కేది కాదు. దానివల్ల ఇన్ని ముప్పులు నాకు ఏర్పడేవి కావు అన్నాడు బాలచంద్రుడు. ఏమిటి? ఆ ఉంగరం వల్ల మా స్నేహితురాలికే కాకుండా నీకు కూడా ముప్పు ఏర్పడిందా? అదేమిటో చెప్పు, క్షణాల మీద తొలగిస్తాం అంది ఇంకొక పిశాచి. ఆ విషయం తర్వాత చెప్తాను. ముందు మీ స్నేహితురాల సంగతి చెప్పండి. ఆమె వేలికి ఉన్న ఉంగరం నేను లాక్కుంటే ఆమెకొచ్చిన కష్టం ఏమిటి? ఉంగరానికి ఆమె జీవితానికి ఏదైనా సంబంధం ఉందా అని అడిగాడు బాలచంద్రుడు. ఉంది. ఉండబట్టే నీకోసం మేమంతా గాలిస్తున్నాము. ఆ ఉంగరం పోవటంతో మా స్నేహితురాలు ఇప్పుడు తన మహిమ శక్తులు పోగొట్టుకుని మామూలు మానవ కన్య అయింది. అందువల్ల ఆమె ఎక్కడికి మాలా రాలేదు. ప్రస్తుతం మా రత్నావళిని మా నివాసంలోనే ఉంచి మేమంతా నిన్ను వెతికి ఆమె దగ్గరకు తీసుకువెళ్ళటానికే బయలుదేరాము అన్నది మొదటి పిశాచం.
ఆమె దగ్గరికి నన్ను తీసుకువెళ్ళటం ఎందుకు? ఆ సంగతి మా రత్నావళే చెబుతుంది. ఆమె పిశాచం కాకముందు ఒక పెద్ద పూర్వకథ ఉందట. ఆ విధంగా ఆలోచిస్తే మా అందరికీ కూడా ఉన్నాయనుకో. మా రత్నావళి తన పూర్వకథను నీకు వివరించి నీ వల్ల తన జీవితాన్ని బాగు చేసుకోవాలనుకుంటుంది. అమ్మా, నేను ఇప్పటికే తల మునకలైన కష్టాల్లో పడి సతమతమవుతున్నాను. నేను మీకోసం ఏం చేయటానికి వెనుకంజ వేయను. అయితే దుర్మార్గుడైన సుగంధపుర రాజు మీ స్నేహితురాల దగ్గర నుంచి నేను సంగ్రహించిన ఉంగరాన్ని కాజేసి నన్ను నా తల్లిదండ్రులను ఖైదు చేశాడు. ఎలాగో తంటాలు పడి నేను మాత్రం కారాగృహం నుంచి తప్పించుకొని వచ్చాను. ప్రస్తుతం నా మనస్సు చాలా వికలంగా ఉంది. ఇప్పట్లో నేను మీ స్నేహితురాలికేం చేయగలను? అవన్నీ మా నివాసానికి వెళ్ళిన తర్వాత ఆలోచిద్దాం. పదండి. మిమ్మల్ని చూసేదాకా నిద్రాహారాలు కూడా స్వీకరించినని మా చెల్లి పంతం పట్టింది అంటూనే ఆ పిశాచి తన వాళ్ళందర్నీ చూస్తూ మనం వెంటనే ఈ మానవ కుమారుడితో కలిసి మన నివాసానికి వెళ్దాం. కళ్ళు మూసుకోండి అంది. ఆ తర్వాత పిశాచాలన్నీ బాలచంద్రుణ్ణి చుట్టుకొని అతడితో కలిసి అక్కడి నుంచి మాయమైపోయాయి. పిశాచాల నివాసంలో బాలచంద్రుడికి చక్కటి మర్యాదలు జరిగాయి. మానవులకు హాని చేయని పిశాచాలు కొన్ని ఉన్నాయి. వాటి వల్ల అయితే మంచి పనులు చేస్తాయి, లేకపోతే ఊరుకుంటాయి. అంతేకాని చెడు చేయవు. వాటిని దేవతా పిశాచాలు అంటారు. బాలచంద్రుడికి తటస్థపడి అతడి జీవితాన్ని ఊహించని మార్పులకు గురిచేసింది దేవతా పిశాచాల కోవకు చెందిన పిశాచాలే. రత్నావళి అనే పిశాచి బాలచంద్రుణ్ణి చూడగానే అమాంతం కౌగలించుకొని, స్వామి, ఇక నుంచి మీరే నా దైవం. మీ వల్లనే నేను శక్తులు పోగొట్టుకున్నాను. మీ వల్లనే శాప విముక్తిని కూడా పొంది ఇంతవరకు నేను పడిన బాధలను తొలగించుకొని మిగిలిన జీవితాన్ని సుఖమయంగా చేసుకుంటాను అంది. ఆ మాటలకు అర్థం బోధపడక బాలచంద్రుడు రత్నావళిని చూస్తూ, సుందరి, నీ ఆకారము వినయము చూస్తుంటే నువ్వు సామాన్య స్త్రీవి కావనిపిస్తోంది. ఏదో కారణం వల్ల పిశాచాని వయ్యావేమోననుకుంటున్నాను. ముందు నీ వృత్తాంతం పూర్తిగా వివరించు. తర్వాత నీ జీవితం సుఖపడటానికి నా వల్ల అయ్యేదంతా చేస్తాను అన్నాడు. తప్పకుండా చెబుతాను. మీతో నా గత వృత్తాంతం చెప్పడానికి సమయం ఆసన్నమైంది కూడా అని రత్నావళి తన స్నేహితురాండ్రైన పిశాచాలు వింటూ ఉండగా గతంలో జరిగిన తన జీవిత విశేషాలను ఇలా చెప్పసాగింది. కుశధ్వజుడు అనే రాజు మందార ద్వీపాన్ని ధర్మ మార్గంలో పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ మహారాజుకు ఆ ద్వీపంలో సుగంధ ద్రవ్యాలు, విలువైన రత్నాలు విరివిగా లభిస్తూ ఉండటం వలన సాటి రాజుల్లో గొప్ప ఐశ్వర్యవంతుడనే ప్రసిద్ధిగాంచాడు. ఆ మహారాజుకు ఒకే ఒక కూతురు ఉండేది. ఆమె చదువుల్లో సరస్వతి అని, అందచందాలలో అప్సరస అని పేరుగాంచటం వలన యుక్త వయసు రాగానే ఆమెను వివాహం చేసుకోవటానికి ఎంతోమంది రాజకుమారులు ఎగబడ్డారు. అయితే ఆ రాకుమారికి వారిలో ఏ ఒక్కరూ నచ్చనందున అందర్నీ తిరస్కరించి పంపించింది. ఒకే ఒక్క కూతురు కావటం వలన అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఆమె తల్లిదండ్రులు కూతుర్ని ఏ విధంగానూ కష్టపెట్టకుండా సమయం వచ్చినప్పుడు తనకు నచ్చిన వరుణ్ణే ఆమె నిర్ణయించుకుంటుందిలెమ్మన్న భావంతో ఉదాసీనత వహించారు. ఇలా ఉండగా ఒకనాడు రాకుమారి తన చెలులతో వనవిహారం చేస్తూ ఉండగా ఆకాశం నుంచి వెలుగురవ్వలను విరజిమ్ముతూ ఏదో ఒక వస్తువు క్రిందకి రావటం చెలులతో పాటు ఆమె కూడా చూసింది. ఆ వస్తువు అద్భుతమైన కాంతి గోడన్గా కనిపించింది. క్రమక్రమంగా కిందకి వస్తున్న కొద్దీ తేజపుంజాలను ఉపసంహరించుకుంటూ బంగారం రంగులో మిలమిలలాడుతూ కనిపించసాగింది. రాకుమారి ఆత్రంగా రెండు చేతులు సాచి ఆ వస్తువు కింద పడకుండా మధ్యలోనే దానిని ఆపి పట్టుకుంది. అది ఒక ఉంగరమని తెలుసుకోగానే చెల్లెలతో పాటు ఆమె కూడా ఆశ్చర్యం చెందింది. రాకుమారి ఆ ఉంగరం ప్రభావాన్ని గురించి స్నేహితురాంటతో చెబుతూ ఉండగానే అప్పుడే ఒక దివ్యకాంత ఉన్నట్లుండి రాకుమారి ఎదుట ప్రత్యక్షమైంది.
ఆమెను చూడగానే రాకుమారి ఆమె చెలికత్తెలు ఆశ్చర్యపోయారు. ఆ దివ్యకాంత ఎవరో అంత హఠాత్తుగా అక్కడ ఆవిర్భవించడానికి కారణం ఏమిటో బోధపడక వాళ్ళంతా తెల్ల మొహాలు వేసుకోగా, ఆ దివ్యకాంత, రాకుమారి, నువ్వు ఈ ఉంగరాన్ని ముట్టుకోకుండా ఉండవలసింది. తెలియక పొరపాటు పని చేశావు. దీనివలన ఉత్తరోత్తర నీకు కొన్ని కష్టాలు ఏర్పడవచ్చు అంది. రాకుమారి తెల్లబోతూ, అమ్మా, నువ్వెవరివి? ఈ ఉంగరాన్ని ముట్టుకోవటం వలన నాకు కష్టాలు ఎందుకు కలుగుతాయి? నా వల్ల ఏదైనా అపరాధం జరిగి ఉంటే మనస్ఫూర్తిగా మన్నింపమని కోరుకుంటున్నాను అంది. మన్నింపు కోరవలసిన మహాపరాధం నువ్వేమీ చేయలేదు. ఇది తెలియక చేసిన అపచారం. అయినా అనుభవించక తప్పదు. ఈ ఉంగరాన్ని అవివాహితులైన కన్యలు ముట్టుకుంటే అందువల్ల కొన్ని కష్టాలు ఏర్పడతాయి. ఆ తర్వాత దీనిని నేను మళ్ళీ ధరించకూడదు. మా తండ్రి గారు నాకు ఈ ఉంగరాన్ని నా వివాహ వేళలో బహూకరిస్తూ పై విధంగా శాసించారు. నేను విద్యాధర లోకానికి చెందిన ఒక దేవకాంతను. నేను నా భర్త భూలోక విశేషాలను గమనిస్తూ ఆకాశ మార్గంలో విహారం చేస్తూ ఉండగా ఉంగరం నా చేతిలో నుంచి జారిపడింది. ఆ సంగతి తెలుసుకొని నేను తిరిగి వచ్చేలోగానే ఇది నీ చేతుల్లో పడింది. ఈ ఉంగరాన్ని ఎలాగూ ముట్టుకున్నావు కాబట్టి ఇక నుంచి ఇది నీదే. దీనిని వ్రేలికి పెట్టుకో. ముందు కీడు జరిగినా ఆ తర్వాత కొద్ది రోజులకు ఈ ఉంగరం ప్రభావం వల్లనే నీకు మంచి జరుగుతుంది. ఉంగరాన్ని మళ్ళీ పొరపాటును కూడా ఎవరికైనా ఇవ్వటం కానీ పారవేయటం కానీ జరగకూడదు సుమా. అంతేకాదు, ఇది దేవరహస్యం. ఇతరుల చెవిన పడితే ప్రమాదం. జాగ్రత్త అని హెచ్చరించి రాకుమారిని వీడ్కొని విద్యాధరకాంత ఆకాశ మార్గాన వెళ్ళిపోయింది. రాకుమారి జరిగిన వృత్తాంతం ఎవరికీ చెప్పవద్దని తన చెలికత్తెలకు ఆజ్ఞ ఇచ్చి అంతటితో వనవిహారం చాలించి ఉంగరాన్ని వ్రేలికి పెట్టుకుని అంతఃపురానికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆ ఉంగరం వల్ల తనకేర్పడిపోయే కష్టాలేమిటోనని ఆలోచిస్తూ రాకుమారి అంతఃపురం నుంచి బయటికే రాకుండా ఉండిపోయింది. ఆ ఉంగరం ప్రభావం ఏమీ బయటపడలేదు. అంతఃపురంలో ఉండి ఉండి విసుగెత్తిన రాకుమారి ఒకనాడు తన చెల్లెలతో కలిసి మళ్ళీ వనవిహారానికి బయలుదేరింది. అది వసంతకాలం కావటం వలన చెట్లు చిగిర్చి ఎక్కడ చూసినా రంగురంగుల ఆకులతో పువ్వులతో శోభాయమానంగా ఉన్నాయి. చల్లని పిల్లగాలులు ఆ వనమంతా పరిమళిస్తూ పర్యటిస్తున్నాయి. ప్రకృతి శోభకు ఆనందిస్తూ రాకుమారి చెలులతో ఆడుతూ పాడుతూ స్వేచ్ఛగా విహరిస్తూ ఉండగా ఒకచోట ఆమె పాదం క్రింద మట్టి పక్కకు తొలగిపోగా ఆమె పాదం ఒక ముని తల మీద పడింది. ఆ హఠాత్ పరిమాణానికి విస్తుపోతూ రాకుమారి కాలు పక్కకు తీసి క్రింద ఉన్న మునిని చూసింది. అప్పటికప్పుడే తన నిష్ట చెడిపోగా జటలు జటలుగా మెలితిరిగిన తలను పైకెత్తి ఆ ముని కోపంతో, ఓసి దుర్మాంధురాల, నా ఏకాగ్రతను చెడగొట్టి తపోభంగం కలిగించినందుకు ఫలితం అనుభవించు. ఇక నుంచి నువ్వు మానవ కన్యకా రూపం విడిచిపెట్టి పిశాచానివై పరిభ్రమించుదువుగాక అని భయంకరంగా శపించాడు. రాకుమారి ఆ ముని పాదాలపై బడి, స్వామి, మీరు తపస్సాధనలో ఉండగా మీ చుట్టూ మట్టి పేరుకొని ఉన్నందున తెలియక పాదం మోపాను. ఇది తెలిసి చేసిన నేరం కాదు. దయచేసి నా జీవితాన్ని నాశనం చేసే ఈ భయంకర శాపం నుంచి నన్ను తప్పించండి అని ప్రార్థించింది. ఆ ముని దివ్య దృష్టితో జరిగిందంతా తెలుసుకొని జాలిగా ఆ యువతిని చూస్తూ, పుత్రి, రాజపుత్రి, నువ్వు సకల సద్గుణ సంపన్నురాలివై కూడా నీ ప్రమేయం లేకుండానే జరిగే కొన్ని సంఘటనల వల్ల కష్టాల పాలవుతున్నావు. ఇది విధికృతం. దీనిని ఎవరూ మార్చలేరు. అయినా నా తపశ్శక్తిని ధారపోసి శాపాంతం నిర్దేశిస్తాను. నువ్వు ఇది మొదలుకొని నా శాపవాక్కు ప్రకారం పిశాచానివైనప్పటికీ నీలో పూర్వస్మృతి కదలాడుతూనే ఉంటుంది. పిశాచాలలో 2 రకాలు ఉన్నాయి. మానవులకు అపాయం తలపెట్టని దేవతా పిశాచాల స్థాయిలో నువ్వు తిరుగుతావు. విద్యాధర కాంత ఉంగరం నీ వ్రేలికి ఉన్నంతకాలం నీకీ పిశాచ రూపం తప్పదు.
ఆ ఉంగరం నీ చేతికి రావటం వల్లనే నీకు కష్టాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ కష్టాలు కూడా ఆ ఉంగరం ప్రభావం వల్లనే మటుమాయం కాగలవు. కాబట్టి ఈ ఉంగరాన్ని సర్వకాల సర్వావస్థల్లోనూ నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండు. ఎప్పుడైతే ఈ ఉంగరం నీ చేతి నుంచి జారిపోతుందో అప్పుడే నీకు పిశాచ రూపం తొలగిపోతుందని చెప్పాను. ఈ ఉంగరం నీ ప్రమేయం లేకుండా ఏ పురుషుడు ప్రమేయం వలనో జారిపోతే అతడే నీ భర్త అవుతాడు. పిశాచ రూపం తొలగిపోయినప్పటికీ నీలో కొన్ని మానవ గుణాలు లోపించి ఉంటాయి. వాటిని పూర్తి చేసి పరిపూర్ణమైన మానవత్వం కలిగిన కన్యవుగా నువ్వు మారాలంటే నువ్వు ప్రేమించిన పురుషుడు ఒక గొప్ప ఘనకార్యం సాధించి నిన్ను కాపాడుకోవాలి. జంబూద్వీపంలోని ఉష్ణ సరస్సులోని అగ్నిపుష్పం మీద ఉన్న ఓ అపూర్వ మణిని తీసుకువచ్చి ఆ మణిని నీ జడలో అలంకరిస్తే నువ్వు సంపూర్ణ మానవత్వం పొంది జీవితంలో ఎనలేని సౌఖ్యాన్ని అనుభవిస్తావు. ఇక వెళ్ళు అని ఆ ముని తిరిగి కళ్ళు మూసుకున్నాడు. రాకుమారి చెల్లెలు అంతకు ముందే అక్కడికి వచ్చి ఉన్నందున జరిగిన వృత్తాంతం తెలుసుకొని విచారిస్తూ ఉండగానే ఆమెలో ముని ఇచ్చిన శాపం ఆవహించింది. వెంటనే చెల్లెలు హాహాకారాలు చేస్తుండగా పిశాచంగా మారి మాయమైపోయింది. అలా పిశాచిగా మారిపోయిన రాకుమారి ఎక్కడెక్కడో తిరిగి కొంతకాలానికి ఉత్తమ స్నేహశీలులైన ఈ దేవతా పిశాచాలతో స్నేహం చేసి అప్పటినుంచి వీళ్ళ దగ్గరే ఉండిపోయింది. ఆ రాకుమారి పేరు రత్నావళి. ఆ రత్నావళినే నేను అని ముగించింది. బాలచంద్రుడు రత్నావళి దీనగాథను వినగానే చిన్నగా నిట్టూర్చాడు. రత్నావళి స్నేహితురాండ్రైన దేవతా పిశాచాలు జాలిగా రత్నావళినే చూడసాగాయి. రత్నావళి, ఆ ఉంగరం వల్ల నేను కూడా కొన్ని చిక్కులకు లోనయ్యాను. చంద్రావతి నగర రాజైన ఉగ్రసేనుడు ఆ ఉంగరాన్ని కాజేసి నన్ను నా తల్లిదండ్రుల్ని అనవసరంగా ఖైదు చేశాడు. నేను ఆ దుర్మార్గుడి మీద పగ తీర్చుకోవాలన్న తలంపుతో చెరసాల నుంచి తప్పించుకు వచ్చాను. సరే, వాడి సంగతి తర్వాత చూద్దాం. ముందు నీకు పరిపూర్ణ మానవత్వం కలిగించడానికి ప్రయత్నిస్తాను. ఈ ప్రయత్నంలో నా ప్రాణాలు పోయినా నేను లెక్క చేయను. జంబూద్వీపంలోని ఉష్ణ సరస్సు దగ్గరికి వెళ్ళి అగ్నిపుష్పం మీద మణిని తీసుకువచ్చి నీకు శాప విమోచనం కలిగిస్తాను. ఇది మాత్రం నిశ్చయం అన్నాడు. బళి, సాహసుడివంటే నువ్వేనయ్యా. నీ సాహసం వల్ల మా స్నేహితురాలు మళ్ళీ మానవకన్య అవుతుందనే నమ్మకం మాకు ఉంది. నీ ప్రయత్నంలో అవసరమైతే మేం కూడా చేతులు కలుపుతాం. ఎప్పుడు అవసరం కలిగితే అప్పుడు మమ్మల్ని తలుచుకో, వెంటనే నీ దగ్గరికి వచ్చి అవసరమైన సహాయాన్ని అందజేస్తాం అన్నది ఓ దేవతా పిశాచి. చాలా కృతజ్ఞుణ్ణి. అవసరం ఏర్పడితే తప్పకుండా మిమ్మల్ని సహాయం అడుగుతాను అన్నాడు బాలచంద్రుడు. ఆ తర్వాత బాలచంద్రుడు రత్నావళికి ధైర్యం చెప్పి దేవతా పిశాచాలని వీడ్కొని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. బాలచంద్రుడు జంబూద్వీపాన్ని గురించి ఆలోచిస్తూ పిశాచాల నివాసం నుంచి బయలుదేరిన తర్వాత ఎంతో దూరం నడిచాడు. అతడి బుర్ర నిండా ఆలోచనలు పేరుకుంటున్నాయి. తన జీవితం ఒక సంఘటన తర్వాత మరొక సంఘటనతో ముడిపడుతూ ఎక్కడెక్కడికో వెళుతోంది. అయితే ఇవన్నీ తన మంచుకో చెడుకో తెలియటం లేదు. అయినా ఇంకా తనకేం చెడు జరుగుతుంది? జరగాల్సిందంతా ఇదివరకే జరిగిపోయింది. రత్నావళి చరిత్ర విన్న తర్వాత ఆమె కోసం తన ప్రాణాలైనా ధారపోసి ఆమెను మామూలు మానవ కన్యను చెయ్యాలన్న వజ్ర సంకల్పం తనకు కలిగింది. ఇది కేవలం తన సాహసం మీద మాత్రమే కాకుండా దైవబలం మీద కూడా ఆధారపడి ఉంది. ఇంతకు ఆ జంబూద్వీపం ఎక్కడ ఉందో, అక్కడికి వెళ్ళటానికి మార్గం ఏమిటో తనకెలా తెలుస్తుంది? ఏదో ఒక అద్భుతం జరిగి తాను ఈ పనిని సాధించాలి తప్ప తన ప్రయత్నం వల్ల ఏమీ కాదన్న విషయం తనకు చాలా స్పష్టంగా తెలుస్తూనే ఉంది. భగవంతుడి మీద భారం వేసి తాను అడుగు ముందుకు వేయటం కంటే మరో మార్గం లేదు. ఆ విధంగా నిశ్చయించుకున్న తర్వాత బాలచంద్రుడు నిశ్చింతగా ముందుకు సాగిపోయాడు. అలా వెళ్ళగా వెళ్ళగా అతడికి సాయంకాలానికి
ఒక ముని ఆశ్రమం ఎదురైంది. మార్గాయాసం వల్ల బాగా బడలిక చెందిన బాలచంద్రుడు ఆ ముని వాటికను చూడగానే అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకోవాలన్న తలంపుతో లోపలికి ప్రవేశించాడు. అంతా నిశ్శబ్దంగా ఉంది. అక్కడ మనుష్య సంచారం ఉన్న సూచనలు కనిపించలేదు అతనికి. ఎవరో మహర్షి ఏకాంతంగా తపస్సు చేసుకోవటానికి అక్కడ ఆశ్రమం నిర్మించుకొని ఉంటాడని, ఆయన ఎక్కడో కూర్చొని ధ్యానంలో ఉండి ఉంటాడని భావించిన బాలచంద్రుడు ఆశ్రమం మధ్యన నిలబడి అటు ఇటు చూశాడు. అతడికి ఎవరూ కనిపించలేదు. అక్కడక్కడ ఎలుకలు, పావురాలు, నెమళ్ళు మాత్రం కనిపించాయి. బాలచంద్రుడు అటు చూస్తూనే అక్కడికి దగ్గరగా ఉన్న కొలను దగ్గరికి వెళ్ళాడు. గట్టు మీదకి చేరుకోగానే అతడికి ఓ దృశ్యం గోచరించి ఒళ్ళు జలధరింపజేసింది. నీటి మట్టానికి దగ్గరగా ఓ మునిని ఓ కొండ చిలువ మింగుతోంది. అప్పటికే ముని సగం దాకా కొండ చిలువ నోటిలోకి వెళ్ళాడు. కాళ్ళు మాత్రం బయట ఉన్నాయి. భయంకరమైన ఆ కొండ చిలువ పెద్ద తాటి చెట్టులా ఉంది. బాలచంద్రుడు వెంటనే మొల నుంచి కత్తిని దూసి కొండ చిలువ దగ్గరకు పరిగెత్తాడు. అప్పటికే కొండ చిలువ మునిని పూర్తిగా మింగివేసింది. బాలచంద్రుణ్ణి చూడగానే కొండ చిలువ అమాంతం బుసలు కొడుతూ విసురుగా అతడి మీదకు దూకింది. అది తోకను మెలిపెట్టి అతన్ని పట్టుకోబోగా బాలచంద్రుడు యుక్తిగా దాని పట్టు నుంచి తప్పించుకొని పక్కకు పరిగెత్తాడు. కొండచిలువ దర్పంతో మెలితిరిగిపోతూ ఆ ప్రదేశం దద్దరిల్లిపోయేటట్లు పెడబొబ్బలు పెడుతూ మళ్ళీ బాలచంద్రుడి మీదకు దూకింది. దానిని హతమార్చి ఎలాగైనా కడుపులో ఉన్న మునిని కాపాడాలన్న ఉద్దేశంతో బాలచంద్రుడు గాలిలో దాని తలపైకి ఎగిరి కుడి చేతిలోన కత్తితో తల మీద ఒక్క పోటు పొడిచాడు. కొండచిలువ తల కొద్దిగా చీలిపోయిందే కానీ దాని ఉద్వేగం ఎంతమాత్రమూ తగ్గలేదు. బాలచంద్రుడు ఎగిరి అటువైపుకు దూకగానే 1000 కళ్లతో అతన్ని పసగడుతున్న కొండచిలువ చటుక్కున తోకను మెలిపెట్టి అతన్ని గట్టిగా చరిచింది. కొరడా దెబ్బ తిన్నట్లు శరీరమంతా మంటపుట్టగా బాలచంద్రుడు ఆ దెబ్బకు విసురుగా ముందుకు బోర్లా పడిపోయాడు. కొండచిలువ క్షణం కూడా ఆలస్యం చేయకుండా బాలచంద్రుణ్ణి సమీపించి అతన్ని నోటకరుచుకొని అమాంతం నోట్లోకి త్రోచుకొని అతన్ని మింగసాగింది. బాలచంద్రుడు అసహాయుడైపోయాడు. అతడు ఊపిరి పీల్చుకోవటానికి కూడా వ్యవధి ఇవ్వకుండా కొండచిలువ విజృంభించి నోట్లో వేసుకోగానే తనకు మృత్యువు తప్పదని భావించిన బాలచంద్రుడు దేవతా పిశాచాలను స్మరించుకోబోయాడు. కానీ అతడి నాలుక కూడా కదల్చడానికి వీలుకాని విధంగా కొండచిలువ ఉదర భాగంలోకి కూరుకుపోయాడు. కొంతసేపు గడిచినాక బాలచంద్రుడు మెల్లగా లేచాడు. అతడి శరీరమంతా బురదలా చిక్కటి రక్తం పేరుకొని ఉంది. పేగులు కొన్ని అక్కడక్కడ శరీరానికి తగులుకొని ఉన్నాయి. కొండచిలువ శరీరం రెండుగా చీలి ఉంది. అప్పుడే తనలాగే లేచి ఒళ్ళు విదిల్చుకుంటున్న ముని కనిపించగానే బాలచంద్రుడు విషయం అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ కొలనులో శరీరానికి అంటుకున్న కొండచిలువ మురికిని కడుక్కున్నారు. బాలచంద్రుడు మునిని చూస్తూ, స్వామి, మిమ్మల్ని కొండచిలువ మింగుతూ ఉండడం చూసి మిమ్మల్ని కాపాడాలన్న ఉద్దేశంతో వచ్చాను. కానీ నేను కొండచిలువ దగ్గరికి వచ్చేసరికే అది మిమ్మల్ని పూర్తిగా మింగివేసింది. కడుపులో నుంచైనా మిమ్మల్ని కాపాడాలన్న తలంపుతో నేను కొండచిలువతో పోరాటానికి ఉపక్రమించాను. కానీ కొండచిలువ నన్ను కూడా మింగివేసింది. చెయ్యి సరిగ్గా కొండచిలువ నోటికి మధ్యగా ఇరుక్కున్నందున కొండచిలువ నన్ను మృంగే కొద్దీ నా ప్రమేయం లేకుండానే నా చేతిలోని కత్తి దానిని రెండుగా చీల్చుకుంటూ వచ్చింది. మనమిద్దరం ఈ విధంగా ప్రాణాలతో బయటపడటం జరిగింది. సమయానికి వచ్చి ఉంటే ఈ మాత్రం శ్రమ కూడా మీకు లేకుండా ఏదో విధంగా మిమ్మల్ని తప్పించగలిగి ఉండేవాణ్ణి అన్నాడు వినయంగా. ముని అతన్ని కౌగలించుకొని, పర్వాలేదు నాయనా, ఇప్పుడైనా నేను నీ వల్ల రక్షింపబడిన వాడినే. నువ్వు రాకపోతే ఇక కాసేపట్లో కొండచిలువ కడుపులో జీర్ణమైపోయి ఉండేవాణ్ణి కదా. నేను సంధ్యావందనం చేసుకోవటానికి కొలనులోకి వస్తూ ఉండగా ఈ కొండచిలువ
ఏ చెట్టు మీద నుంచో హఠాత్తుగా నా మీదకు దూకి నన్ను అమాంతం పట్టుకొని నోట్లో వేసుకుంది. తపశ్శక్తి నాలో ఉండినా ఆ ఉట్టిపాటు పరిస్థితిలో నేనేమీ చేయలేకపోయాను. ఇంతలో భగవంతుడు పంపినట్లు నువ్వు రావటం, నన్ను రక్షించటం జరిగింది అన్నాడు ముని. ఆ తర్వాత ఇద్దరూ పర్ణశాలలోకి వెళ్లారు. ముని బాలచంద్రుడికి పళ్ళు ఇచ్చి అతిథి మర్యాద చేశాడు. ముని బాలచంద్రుణ్ణి చూస్తూ, నాయనా, నువ్వెవరివి? ఎందుకీ కారడవుల్లో ప్రయాణం చేస్తున్నావో తెలుసుకోవచ్చా అని అడిగాడు. బాలచంద్రుడు అతనికి తన వృత్తాంతం పూసగుచ్చినట్లు వివరించి, స్వామి, నా జీవితాన్ని గురించి నేను అంతగా బాధపడటం లేదు. నా తల్లిదండ్రుల్ని చెర నుంచి విడిపించాలి. అలా విడిపించాలంటే దుర్మార్గుడైన ఉగ్రసేనుణ్ణి హతమార్చాలి. నా మీదే ఆశలు పెట్టుకొని సగం పిశాచ జీవితానికి సగం మానవ జీవితానికి అలవాటు పడి ఉన్న రత్నావళిని మామూలు మానవ కన్యను చెయ్యాలి. అలా చెయ్యాలంటే నేను జంబూద్వీపానికి వెళ్ళి అక్కడ ఉన్న ఉష్ణ సరస్సులోని అగ్నిపుష్పం మీద ఉన్న మణిని తీసుకురావాలి. తమరు మహానుభావులు, నా మీద దయ ఉంచి నన్ను మీ కుమారునిగా భావించి నాకీ సహాయం చేయండి. పై 2 కార్యాలలో నాకు విజయం కలిగే మార్గం ఉపదేశించండి. మీ చలువతోనే నేనా కార్యాన్ని సాధిస్తే జీవితాంతం మీకు రుణపడి ఉంటాను అని వేడుకున్నాడు. ముని బాలచంద్రుడి వృత్తాంతం విన తర్వాత కొద్దిసేపు కళ్ళు మూసుకొని దీర్ఘంగా ఆలోచనలో పడ్డాడు. ఆ తర్వాత కళ్ళు తెరిచి జాలిగా బాలచంద్రుడిని చూస్తూ, నాయనా, నువ్వు సాహసబాలుడివి. ధైర్యే సాహసే లక్ష్మి అన్నట్లు ధైర్యగుణంలోనూ సాహసగుణంలోనూ విజయలక్ష్మి ఉంటుంది. అయితే అవి సమయము సందర్భము ఏర్పడినప్పుడే రాణిస్తాయి. నువ్వు తలపెట్టుకున్న పనులు చాలా కష్టతరమైనటువంటివి. పూర్తిగా సహాయపడకపోయినా నాకు చేతనైనంతలో సహాయం చేయటంలో నాకు ఆనందం ఉంది. ఉండు బాబు అని ముని పర్ణశాలలోకి తన ప్రత్యేకపు అరలోకి వెళ్ళి ఒక డబ్బీని తీసుకువచ్చి బాలచంద్రుడికి ఇచ్చాడు. చూడు బాబు, ఇందులో ఉన్నది సిద్ధాంజనము. దీనిని తీసుకొని కాలికి రాచుకొని తలుచుకున్న చోటికి ప్రయాణం సంకల్పించుకుంటే కన్ను మూసి తెరిచేలోగా అక్కడికి చేరుకోవచ్చు. నువ్వు తలపెట్టుకున్న సాహస యాత్రకు ఈ అంజనం ఎంతైనా పనికి వస్తుందన్న నమ్మకంతో దీనిని నీకిస్తున్నాను. ఈ అంజనం కాలికి రాచుకున్నప్పుడు నన్ను స్మరించుకో అని ఆ డబ్బీలోని అంజనం మహిమను వివరించి ముని అతన్ని ఆశీర్వదించాడు. బాలచంద్రుడు తలవని తలంపుగా తనకక్కడ ఆ యోగి తటస్థపడటం, అపూర్వమైన సిద్ధాంజనాన్ని తనకు ప్రసాదించటం దైవలీలలేనని భావించి సంతోషిస్తూ అక్కడి నుంచి వెళ్ళటానికి ముని అనుమతి తీసుకున్నాడు. ఆ తర్వాత అతడు ఆశ్రమం బయటికి వచ్చి సిద్ధాంజనం కుడికాలికి రాచుకొని మునిని ధ్యానించుకుంటూ జంబూద్వీపంలోని ఉష్ణ సరస్సు ముందు తాను ఉండేటట్లు కోరుకున్నాడు. జంబూద్వీపం అనే దీవి సముద్ర మధ్యంలో ఉంది. నాగరికతకు ఏమాత్రమూ సంబంధం లేని కోయవాళ్లంతా ఆ దీవిలో నివసిస్తున్నారు. అక్కడ ప్రకృతి సహజమైన ఓ ఉష్ణ సరస్సు ఎప్పటినుంచో ఉంది. ఈ సృష్టిలోని ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి. కొన్ని ఎప్పుడు ఎందుకు ఎలా ఏర్పడ్డాయో ఎవరికీ తెలియదు. జంబూద్వీపంలోని కోయగూడాలన్నిటికీ నాయకుడైన కంపన దొర గూడెం దగ్గరగా ఉంది ఆ ఉష్ణ సరస్సు. ఆ సరస్సులోని ఓ ఎర్రటి పుష్పాన్ని అగ్నిపుష్పము అంటారు. ఆ పుష్పం మీద అతి విచిత్రమైన మణి ఒకటి ఉంది. 2వ సూర్యబింబంలా వెలుగుతూ ఆ గూడెంలోని వాళ్ళందరికీ అంతుపట్టని దేవరహస్యంగా ఉండిపోయింది. చివరకు ఆ మణి తమ ఇలవేలుపుకు చెందిన శక్తి అన్న నమ్మకం ఆ అటవికుల్లో పాతుకుపోగా ప్రతి కోయవాడు కోయ యువతి ఆ మణి పట్ల ఎంతో భక్తి వినయాలతో మసలుకోసాగారు. ఆ మణి దగ్గర ప్రతి సంవత్సరము కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు కోయగూడాల వాళ్ళంతా చేరి ఉత్సవాలు జరుపుతూ విందు వినోదాలు చేసుకుంటూ తమ ఇలవెలుపును కొలవటం పరిపాటి అయింది. అయితే ఆ సంవత్సరం కంపన దొర తనకు కలలో తమ ఇలవేలుపు కనిపించి
ఓ రాజపుత్రిని బలిపెట్టాలని, అప్పుడే ఆ ఉత్సవాలకు సార్థకత ఏర్పడుతుందని, బలికి పనికి వచ్చే రాజకుమారి అర్హతలను కూడా కొన్నింటిని సూచించిందని తన వాళ్లకు చెప్పాడు. బలి ఇవ్వవలసిన కన్య రాజపుత్రికై ఉండాలి. ఆమె వయసు 16 సంవత్సరాల లోపై ఉండాలి. పురుష సంపర్కం లేనిదై అన్ని విద్యల్లో ఆరితేరిందై ఉండాలి. కోయదొర తన అనుచరులకు ఈ విశేషాలన్నీ చెప్పి తన అనుచరులను దేశ దేశాల మీదకి పురమాయించాడు. ఆ ప్రకారమే కొందరు వెళ్ళి జంబూద్వీపానికి దగ్గరగా ఉన్న మలయవతి నగర రాజపుత్రి అయిన శోభావతిని పట్టి తీసుకువచ్చారు. సహజంగా కోయిలకు మందు మాకుల ప్రయోగాలే కాకుండా కొన్ని క్షుద్ర మంత్రాలు కూడా వాళ్ళ వశంలో ఉంటాయి. కనుకట్టు, చేతబడి మొదలైన క్షుద్ర ప్రక్రియలతో వాళ్ళు ఇటువంటి పనులు సులభంగా సాధించుకుంటారు. మలయవతి నగర రాజధానికి వెళ్ళిన కోయలు అర్ధరాత్రి దాటిన తర్వాత కన్యాంతఃపురం ప్రవేశించి స్పృహ తప్పించే మూలికలు ప్రయోగించి కావలి వాళ్లను, అంతఃపుర దాసీలను మూర్ఛలోకి దింపి రాకుమారి అయిన శోభావతి మీద కూడా అదే ప్రయోగం చేసి ఆమెను పట్టి తమ నాయకుడి దగ్గరకు తీసుకువచ్చారు. ఆ రాజపుత్రి అందచందాల్ని చూడగానే కోయదొరకు మతిపోయినట్లయింది. బలిపెట్టే సంగతి గాలిలో వదిలేసి తాను ఆ రాజకుమార్ని పెళ్లాడాలని పట్టుబట్టాడు. కోయల్లో వృద్ధులైన కొందరు ఇది మంచిది కాదని కంపన దొరను వారించి చూశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. అతడు పట్టిన పట్టు విడవలేదు. కోయిలకందరికీ గురుస్థానంలో ఉన్న ఒక వృద్ధ కోయ చివరకు కంపన దొర ఉద్దేశాన్ని మార్చలేక, దొర, మన దేవతకు మన మీద ఆగ్రహం వస్తే మన గూడాలన్నీ నామరూపాలు లేకుండా తుడుచుకుపోతాయి. పోని నువ్వు అంత మోజు పడుతున్నావు కాబట్టి ఈ రాజపుత్రుని అమ్మోరి కంటి దగ్గరే మనువాడి అక్కడే దండం పెట్టుకో. వచ్చే ఏడు ఇదే నాటికి ఇలాంటి కన్యనే బలిస్తానని ఈ తప్పు మన్నించమని కోరుకో అన్నాడు కోయదొర. అందుకు సమ్మతించి ఆ ప్రకారమే చేయటానికి నిర్ణయించుకొని ఏర్పాట్లు చేశాడు. ఆ ప్రకారం రాకుమారిని బలవంతంగా పెళ్లి కూతుని చేసి తన వాళ్ళందరినీ కూడగట్టుకొని అగ్నిపుష్పం ఉన్న సరస్సు ఎదురుగా ఉన్న కోయదేవత గుడి దగ్గరికి వచ్చారు. సరిగ్గా అదే సమయంలో సిద్ధాంజనం ప్రభావం వల్ల ఉష్ణ సరస్సు దగ్గరికి చేరుకున్నాడు బాలచంద్రుడు. అగ్నిపుష్పం దగ్గరికి వెళ్ళటానికి మార్గమేమిటా అని ఆలోచిస్తూ ఉండగా అతడికి అల్లంత దూరంలో డప్పుల మోతలు, కోయలు పాడుతున్న కొండ పదాలు, తుడుం కొమ్ముల నినాదాలు వినిపించాయి. అక్కడి కోయలు చాలా ప్రమాదకరమైన వాళ్ళని, ఆ అగ్నిపుష్పం మీద మణిని వాళ్ళు 1000 కళ్ళతో కాపాడుకుంటున్నారని అంతకు ముందే తెలుసుకొని ఉన్న బాలచంద్రుడు వాళ్ళ ఎదుట పడటం అంత మంచిది కాదని భావించి గుడి లోపలికి వెళ్ళి విగ్రహం చాటున దాక్కున్నాడు. మరికొంతసేపటికే కంపన దొర రాజపుత్రిని తీసుకొని తన వాళ్లతో అక్కడికి రావటం జరిగింది. విగ్రహం చాటున ఉన్న బాలచంద్రుడు తలను ఓరగా తిప్పి దేవి చెయ్యి చాటు నుంచి బయటి దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. కాళ్ళు చేతులు బంధించబడి పెళ్లి కూతురు వేషంలో ఉండి దీనంగా కన్నీరు కారుస్తూ ఓ రాజపుత్రి అతడి కంటపడగానే బాలచంద్రుడు ఆలోచనలో పడిపోయాడు. అక్కడేదో హృదయ విదారకమైన దృశ్యం జరగబోతుందని అతడు స్పష్టంగా తెలుసుకున్నాడు. అయితే ఆ రాజపుత్రి ఎవరు? ఆమెను కోయవాళ్లు ఎందుకు పట్టి తెచ్చారు? బలి ఇవ్వటానికైతే మెడకు వేపమండలు, కుంకుమ బొట్లు, పసుపు పూతలు కనిపించడం లేదు. పెళ్లి కూతురి వేషంలో ఉంది. ఒకవేళ ఈ యువతికి వివాహం జరుగుతూ ఉండగా పీటల మీద నుంచి ఇక్కడికి ఎత్తుకొని వచ్చి ఉంటారా? బాలచంద్రుడు పై విధంగా తనలో చెలరేగే ప్రశ్నలకన్నిటికీ ఊహించుకొని సమాధానాలు చెప్పుకోవడం కంటే పరిస్థితులను స్వయంగా తెలుసుకొని ఆ తర్వాత కావలసిన చర్యలను తీసుకునే ప్రయత్నం చేయటం మంచిదని నిర్ణయించుకొని కన్నార్పకుండా అలాగే చూస్తూ ఉండిపోయాడు. కోయలు కడుపు నిండా కళ్ళు తాగి వచ్చి ఉన్నందున కైపు ఎక్కువై తూలుతున్నారు. కోయదర కూడా తలకు
రకరకాల ఈకలు అలంకరించుకొని నిషాతో తూలుతున్నాడు. కొందరు కోయలు డప్పులు మోగించడం ప్రారంభించారు. మరికొందరు తుడుం కొమ్ములు ఊదసాగారు. తక్కిన వారంతా తమ ఇష్టం వచ్చినట్లు చిందులు తొక్కుతూ కొండ పదాలు పాడటం ప్రారంభించారు. ఆ ప్రదేశమంతా బీభత్సకరమైన వాతావరణంతో నిండిపోయింది. కోయలు తమ ఉత్సాహంలో తాము ఉండి ఆ విధంగా చిందులు వేస్తూ ఉండగా బంధితురాలైన రాజపుత్రి కోయల దేవతకేసి దీనంగా చూస్తూ, అమ్మా, ఈ పాపాత్ముల బారి నుంచి కాపాడే భారం నీదే తల్లి. నా ప్రాణాల్ని బలి తీసుకున్నా సంతోషిస్తాను, కానీ దుర్మార్గుడైన ఈ కోయవాడి చేతుల్లో నా శరీరం మలినం కాకుండా రక్షించు తల్లి అని ప్రార్థించుతుంది. విగ్రహం చాటున ఉన్న బాలచంద్రుడు రాజపుత్రిని చూస్తున్న కొద్దీ అతడిలో పౌరుషం, వీరత్వం, సాహసం ఒకదానికొకటి పెనవేసుకుని అతడిని కర్తవ్యంలో ఉర్రూతలూగించాయి. ఆ అన్యాయకాండను ఎదిరించి ఆ రాజపుత్రిని రక్షించి తీరాలని అతడు దృఢంగా నిశ్చయించుకున్నాడు. ఆమెను ఆ కోయవాళ్లు బలవంతంగానే పెళ్లి కూతుర్ని చేశారని, కోయదొర ఆమెని వివాహమాడటానికి అక్కడికి తీసుకువచ్చాడని క్రమక్రమంగా అర్థమైంది బాలచంద్రుడికి. అలా అర్థం చేసుకున్న తర్వాతే ఆ దుర్మార్గులందరినీ సంహరించైనా ఆ రాజపుత్రిని రక్షించాలని తీర్మానించుకున్నాడు. అయితే ఆ కోయలందర్నీ తానొక్కడు ఎదుర్కొని జయించగలడా? వాళ్ళు రకరకాల మొరటు పద్ధతుల యుద్ధాలలో ఆరితేరి ఉంటారు. బాలచంద్రుడు తన కర్తవ్యాన్ని నిశ్చయించుకున్నప్పటికీ దానిని అమలుపరిచే విధానం ఎలాగా అని ఆలోచిస్తూ ఉండగానే అప్పుడక్కడ ఓ విశేషం జరిగింది. సుమారు 25 సంవత్సరాల వయసు కలిగిన ఓ కోయ యువకుడు 2 కోయ యువకులను వెంటబెట్టుకొని ఇక్కడికి వచ్చాడు. అతడు రాగానే చెయ్యి పైకెత్తి, ఒరేయ్, గంతులేయటం ఆపండహే అని గద్దించాడు. బలిష్ఠుడైన ఆ యువకుడి గొంతుకు కూడా చాలా గంభీరంగా ఉంది. అతడి గద్దింపును వినగానే కోయలంతా ఎక్కడి వారెక్కడే బొమ్మల్లాగా నిల్చుండిపోయారు. డప్పుల మోతలు, తుడుం కొమ్ముల నినాదాలు ఆగిపోయాయి. కోయలందరికీ దొరయైన కంపన దొర ఆ యువకుణ్ణి తీవ్రంగా చూస్తూ, సింగా, మళ్ళీ ఇక్కడికి వచ్చావేరా? అట్టే చూస్తే నీకు భూమి మీద నూకలు చెల్లిపోయే కాలం దగ్గరికొచ్చినట్లుందే అన్నాడు. సింగడనే పేరుగల ఆ యువకుడు కూడా కంపన దొరను అంతకంటే తీవ్రంగా చూస్తూ, దొరా, నేను కూడా నీవు నాయకుడు అన్న దృష్టితో చాలా మర్యాద ఇచ్చి మాట్లాడాను. నిన్నటినుంచి ఎంత బ్రతిమాలుకున్నా నువ్వు వినటం లేదు. ఇది చివరిసారి. ఈ రాజపుత్రిని మనం క్షమాపణ వేడుకొని వాళ్ళ రాజ్యంలో విడిచిపెడదాం. బలి ఇవ్వటానికి కానీ, బలవంతంగా పెళ్లి చేసుకోవటానికి కానీ నేను సుతరాము ఒప్పుకోను అన్నాడు. పోరా, ఒప్పుకోవటానికి ఒప్పుకోకపోవటానికి నువ్వెవడంటా? అట్టే వాగావా, నాకు తిక్కరేగితే ఇక్కడే నీ ప్రాణాలు తీసేస్తాను అన్నాడు కోయదొర. ఆ పని నువ్వు చేస్తావో లేక నీ ప్రాణాలు నేను తీస్తానో ఎవరు చెప్పగలరు అన్నాడు సింగడు బెదురు లేకుండా. కంపనదొర మొల్లోని కత్తిని దూస్తూ, ఓహో, అంత దూరం వచ్చావన్నమాట. అయితే ఇక నిన్ను బ్రతకనివ్వటం నాదే పొరపాటు. ఏదో కుర్రకుంక పోనీలెమ్మని ఊరుకున్నందుకు ఏకు మేకై కూర్చున్న సామెతగా ఇప్పుడు నా మీదకే వచ్చావన్నమాట. కాసుకో అని కత్తిని గాల్లో తిప్పుతూ విసురుగా సింగడి మీదకు దూకాడు. ఆ పరిస్థితిని ముందే ఊహించుకున్న సింగడు వెంటనే తన మొలలోని కత్తిని దూసి కంపనదొరను ఎదుర్కొన్నాడు. తలవని తలంపుగా తమ నాయకుడికి, తమ గూడెంలోని యువకుడికి ఆ విధంగా పోరాటం ప్రారంభమయ్యేసరికి తక్కిన కోయిలంతా విభ్రాంతులై ఎక్కడి వాళ్ళక్కడే నిల్చుని ఆ పోరాటాన్ని చూడసాగారు. హఠాత్తుగా ఓ కోయ యువకుడు వచ్చి తన కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కోయదొరతో యుద్ధం చేస్తూ ఉండటాన్ని విస్మయిస్తూనే శోభావతి అతడికి విజయం చేకూర్చి తనను రక్షించమని దేవిని ప్రార్థించసాగింది. విగ్రహం చాటున నిల్చొని ఆ దృశ్యాలన్నింటినీ చూస్తున్న బాలచంద్రుడు తాను చేయవలసిన పనిని సింగడు చేస్తున్నందుకు లోలోపల ఒక విధమైన సంతృప్తిని వహిస్తూ తాను కూడా
జోక్యం చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుందేమోనన్న భావంతో అలాగే చూస్తూ ఉండిపోయాడు. కంపన దొరకు సింగడికి క్రమక్రమంగా పోరు భీకర రూపం దాల్చింది. కోయిలంతా ఊరికే ఉండటంతో మండిపడుతూ కంపన దొర వాళ్ళందరినీ చూస్తూ, ఒరేయ్, ఈ కుర్రకుంకని ఊరికే చూస్తూ ఉన్నారా? కత్తికొక కండగా చీల్చివేయండి అని గట్టిగా అరిచాడు. ఆ కోయలు తన మీదకు వస్తారేమోనన్న అభిప్రాయంతో సింగడు కాస్త వెనక్కి తగ్గి అటువైపుగా చూశాడు. ఆ అవకాశాన్ని కంపన దొర చక్కగా తన కుటిలోపాయానికి వినియోగించుకున్నాడు. సింగడు అటు తిరగ్గానే కంపన దొర కిందకి వంగి గుప్పెటి నిండా మట్టిని తీసుకొని సింగడి కళ్ళల్లోకి కొట్టాడు. సింగడు బాధతో అరుస్తూ చేతిలోని కత్తిని జారి విడవగానే కంపన దొర తన చేతిలోని కత్తితో సింగడిని పొడవబోయాడు. వెంటనే సింగడి వెంట వచ్చిన అతని మిత్రులు తమ తమ మొలల్లోని కత్తులు దూసి ఆ దుర్మార్గుణ్ణి ఎదుర్కొన్నారు. కానీ ఒక్క వేటుతోనే ఆ ఇద్దరి చేతుల్లోని పిడిబాకులను ఎగరగొట్టి కంపన దొర విసురుగా సింగడి మీదకు దూకాడు. విగ్రహం చాటున ఉండి పరిస్థితిని 1000 కళ్ళతో పసిగడుతూ ఉన్న బాలచంద్రుడు ఇక ఉపేక్షించడం మంచిది కాదని భావిస్తూ మెరుపు మెరిసేటంతటిలో బయటికి వచ్చి తన కత్తిని దూసి కంపన దొర మీద పడ్డాడు. ఆయ్, నువ్వెవడివిరా? అట్టే చూస్తే ఎక్కడెక్కడో వాళ్ళు నా మీద కట్టగట్టుకొని పోట్లాడికి వచ్చినట్లుందే. చూస్తాను మీ అందరి సంగతి ఏమిటో అని బాలచంద్రుడితో పోరాటానికి ఉపక్రమించాడు కంపన దొర. బాలచంద్రుడు ప్రళయ రుద్రుడిలాగా మండిపడుతూ అన్ని దుర్మార్గ చర్యలకు కారకుడైన ఆ కోయ దొరను వధించి తీరాలన్న పట్టుదలతో తీవ్రంగా విజృంభించాడు. అతడి ముందు కంపన క్రమక్రమంగా తాళలేని స్థితికి వచ్చాడు. కంపన దొర బలహీనుడు కాగానే బాలచంద్రుడు తన కత్తితో ఒక్క వేటుతో కంపన దొర చేతిలోని కత్తిని ఎగురకొట్టి మరొక వేటుతో అతని తలను ఖండించి వేశాడు. అలా కంపన దొరను వధించగానే బాలచంద్రుణ్ణి సింగడు అతని స్నేహితులు తమ్ము కాపాడటానికి వచ్చిన భగవంతుడు అని ప్రశంసించారు. కోయిలంతా కూడా బాలచంద్రుడి మీద వినయ విధేతలు ప్రకటించారు. బాలచంద్రుడు శోభావతి కట్లు విప్పి తనకు నమస్కరిస్తున్న ఆమెను జాలిగా చూస్తూ, భయపడకు చెల్లి, నీ నివాసానికి నిన్ను సురక్షితంగా పంపిస్తాను అని ధైర్యం చెప్పాడు. తర్వాత బాలచంద్రుడు సింగడిని ఆ గూడాలన్నిటికీ నాయకుడిగా ప్రకటించాడు. సింగడికి తాను వచ్చిన పనిని వివరించగానే సింగడు అగ్నిపుష్పం మీద దివ్యమణిని తెచ్చి ఇచ్చాడు. శోభావతిని మలయవతీపురానికి చేర్పించమని సింగడికి చెప్పి బాలచంద్రుడు సింగణ్ణి కోయలను వీడ్కొని సిద్ధాంజనాన్ని కాలికి రాచుకొని రత్నావళి ఉన్న చోటికి చేర్పించమని మునిని ప్రార్థించాడు. అతడు కళ్ళు తెరిచి చూసేసరికి రత్నావళి దేవతా పిశాచాలు ఉన్న చోటికి చేరుకున్నాడు. తను సాధించి తెచ్చిన దివ్యమణిని రత్నావళి తల మీద ఉంచగానే ఆమెకు పరిపూర్ణ మానవత్వం సిద్ధించింది. ఆ తర్వాత పిశాచాలన్నీ తమ నివాసంలోనే బాలచంద్రుడికి రత్నావళికి వివాహం జరిపించాయి. బాలచంద్రుడి కోరిక ప్రకారం ఆ దేవతా పిశాచాలు రత్నావళిని బాలచంద్రుడిని తీసుకువెళ్ళి చంద్రావతి నగరం రాజమందిరం మీద దిగాయి. ఉగ్రసేనుణ్ణి రాణిని చంపి ఆ దేవతా పిశాచాలు బాలచంద్రుడికి చంద్రావతికి నగరాన్ని పట్టం కట్టాయి. చెర నుంచి విముక్తులైన బాలచంద్రుడి తల్లిదండ్రులు ఆనందంతో కుమారుణ్ణి కౌగలించుకున్నారు. బాలచంద్రుడు చంద్రావతి నగరానికి రాజై దేవతా పిశాచాల సహాయంతో రాజ్యాన్ని పరిపాలించాడు. సాహస బాలుడు దేవతా పిశాచి కథ సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.